నమస్కారం. ఈరోజు వీడియోలో నేను భద్రకాళీ దేవి గురించి మాట్లాడతాను. భద్రకాళీ దేవి రూపానికి మీకు భద్రకాళీ దేవి రూపం చూసినట్టయితే కోరలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా నాలుకని బయటకి చాచి దాని నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దీనికిను మన ఆధ్యాత్మిక ప్రక్రియకి అందులో జరిగేటువంటి స్వస్థతకి సంబంధం ఏమిటో ఈరోజు నేను వివరిస్తాను. అంతేకాకుండా పూర్వం మనకి దక్షిణ భారతదేశంలో చాలా మంది రాజులు భద్రకాళి అమ్మనే కొలిచేవారు. వాళ్ళని అలా ఎందుకు కొలిచేవారు, దాని వలన వాళ్ళకి జరిగిన మేలు ఏమిటి, దీనికి ఆధ్యాత్మిక ప్రక్రియలో మనలో వచ్చే మార్పుకి అన్నింటినీ కలగలిపి నేను ఈరోజు మీకు వివరించదలుచుకున్నాను. భద్రకాళి దేవి రూపాన్ని గనుక చూసినట్టయితే ఆ రూపం మీకు ధైర్యంగా స్థైర్యంగా నిలబడి ఉంటుంది. ఈ రూపం మీకు కోరలు కనిపిస్తున్నాయి, నాలుక బయటికి చాచి ఉంది, ఒక చేతిలో మీకు రాక్షసుడి తల కనిపిస్తుంది. దానికి అర్థం ఏమిటి అంటే మన అహంకారాన్ని మనం అమ్మ దీవెన వల్ల జయించగలుగుతాం. దానికి అర్థమే ఈ రాక్షసుడి తల. ఆధ్యాత్మిక ప్రక్రియలో మనం మనలో ఉన్నటువంటి అహంకారాన్ని జయించి ఆఖరికి మన సాక్షి మాత్రంగా జీవితాన్ని చూడగలిగేటువంటి స్థాయికి వెళ్తాం. దానికి చిహ్నంగా మీకు ఇప్పుడు శివుడు నేల మీద పడుకుని ఉన్నాడు, అమ్మవారు కాలు మోపి ఉంది శివుడి పైన. అంటే ఇక్కడ శివుడు సాక్షి మాత్రంగా కేవలం మాయకి ఆధారంగా సాక్షి మాత్రంగా ఉన్నాడు. మనం కూడా అలాగే ఉంటాం ఈ ప్రక్రియ చివరికి. అయితే అమ్మ బయటికి చాపినటువంటి నాలుక ఇంకా కూరలు, దాని అర్థం ఏంటంటే మనలో ఆధ్యాత్మిక జాగృతిలో వచ్చేటువంటి స్వస్థతకి చిహ్నాలు ఇవి. ఇది ఏ రకంగా స్వస్థతకి చిహ్నం అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో ముందు చెప్తాను. అంతేకాకుండా మీరు చూసారంటే నాలుక మించి రక్తం కారుతోంది. ఆ రక్తం దేనికి సూచన అంటే మన లోపల హార్మోన్స్ అనేవి రక్తంలో కలగలిసి మనలో రకరకాల భావోద్వేగాలు అనేవి మనం అనుభవిస్తాం. ఈ హార్మోన్స్ మనకి మన గ్రంథుల్లోంచి ఉత్పత్తి అవుతాయి దేహంలో. అయితే మన వాళ్ళు ఏం చెప్తారంటే జంతువుల తర్వాత జన్మ మానవ జన్మ అంటారు. జంతువుల్లో కూడా హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి, మనుషులు కూడా అవుతాయి. జంతువుకి భయం ఉంటుంది, మనకి భయం ఉంటుంది. జంతువు తన నేల కోసం పోరాడుతుంది, లేదంటే తన మేట్ కోసం పోరాడుతుంది. మనము అంతే చేస్తాం. మనం కూడా ఇది నా స్థానం, ఇది ఈ మనిషి నా మనిషి, ఎవరు ఆ మనిషి జోలికి రాకూడదని మనం కూడా అలాగే చేస్తాం. మీరు జంతు స్వభావాలు చూసారంటే జంతువులో వచ్చే ఉద్రేకం కానీ ఆగ్రహం కానీ మనుషుల్లో కూడా ఉంటుంది. ఎందుకు అంటే మనలో మనం మనిషి జన్మ ఎత్తినా కూడాను, బయటికి మానవ రూపం కనిపిస్తున్నా కూడాను, మనలో ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్ ఇంకా దిగువ స్థాయి స్పందనకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఆధ్యాత్మిక ప్రక్రియలో ఈ హార్మోన్స్ అనేవి మార్పుకి గురి అవుతాయి. అందుకనే ఒక మామూలు సగటు మనిషికి ఏదైతే కోపం, ఉద్రేకం, తేలిగ్గా ఆగ్రహం అలాగా వచ్చేస్తుందో ఒక యోగికి అలా రాదు. వాళ్ళు బయట ఏం జరిగినా కూడా దానికి చలించకుండా ఉండగలిగేటువంటి ఒక స్థితిలో ఉంటారు. మరి అలా ఎలా ఉండగలుగుతారు అంటే వాళ్ళ దేహంలో హార్మోన్స్ ఉత్పత్తి అయ్యే విధానం మారిపోతుంది ప్రక్రియలో. ఇక్కడ అమ్మ నాలుక మీకు బయటికి చాచే రక్తం కారుతోంది. ఈ రక్తం దేనికి చిహ్నం అంటే మనలో ఉన్నటువంటి జంతువు తాలూకు హార్మోన్స్, అంటే దిగువ 3 చక్రాల్లోంచి అందరూ బ్రతుకుతాం ఎక్కువగా. అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపుర చక్రం. ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్ మనలో ఒక రకమైనటువంటి స్ట్రెస్ని, ఆందోళనకు గురి చేస్తూ, బాధకు గురి చేస్తూ, కోపానికి, భయానికి, రాగద్వేషాలకి మనం ఊగిసలాడేటట్టుగా ఈ హార్మోన్స్ ఉంటాయి. కార్టిజాల్ అని, అడ్రినలిన్ అని. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మనలో ఈ హార్మోన్స్ ఉత్పత్తి విధానం మారిపోతుంది. ఎందుకంటే
ప్రక్రియ చివరికి వచ్చేసరికి ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఆగ్రహంగా మీ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, కానీ మీలో ఆగ్రహం కానీ ఆవేశం కానీ ఒక మామూలు మనిషిలో వచ్చినట్టుగా రాదు. ఇక్కడికి మనం ఆలోచించే విధానం మారిపోతుంది. బయట జరిగే ఏ విషయాలు మనకు అంతగా పట్టవు. ఇక్కడ శివుడు నేల మీద పడుకుని కేవలం భద్రకాళి అమ్మకి ఒక ఆధారంగా నేల మీద ఉన్నాడు కదా, మనం కూడా అలాగే సాక్షి మాత్రంగా అయిపోతాం. మన మీద మాయ ఎంత గంతులేసినా కూడా మనం ఇది మాయ అనే ఒక అర్థం మనకి దానికి తెలిసిపోతుంది చూడంగానే. మనకి ఒకప్పుడు చలించినట్టుగా మనం ఇప్పుడు దాన్ని చూసి మనం చలించాం. ఈ మార్పులన్నీ మనకి స్వతహాగా ఈ ప్రక్రియలో వస్తాయి. కానీ ఒక దైవిక సంబంధం గనక మనం ఒక దేవుడితో చేసుకున్నట్టయితే ఈ ప్రక్రియ ఇంకా తొందరగా ముందుకు కొనసాగుతుంది, ఆ దేవుడి యొక్క కటాక్షం మూలంగా. ఇక్కడ మనలో ఉన్నటువంటి శక్తి, మనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచగలిగేటువంటి శక్తి అమ్మకుంటుంది. అంటే మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా మనలో శక్తిని పెంపొందించగలిగేది భద్రకాళి అమ్మ. అంతేకాకుండా మనకి ఈ శక్తి మనకి రావటమే కాకుండా ఈ శక్తిని ఎట్లా ఉపయోగించాలనే జ్ఞానాన్ని కూడా అమ్మేస్తుంది. కాబట్టి మనకి ఒక స్థాయి మనం 10 మంది మీద ఆధిపత్యం చేసేటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆ సత్తా మనం చేతిలో ఉంచుకుని మనం జ్ఞానంతో వ్యవహరించినప్పుడు ఆ సత్తా మన తలకి వెళ్ళదు. మనం ఈ సత్తా పిచ్చిలో వెరివాళ్ళమము. అలా అయిన వాళ్ళు మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు. అలాగా కాకుండా పై స్థాయిలో కూడా మన నిలకడగా నించోగలిగేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది మనకి భద్రకాళి అమ్మ ఇస్తుంది. అంటే మన పై స్థాయి స్పందనలో ఉన్నా కూడా 10 మంది మన మీద ఆధారపడి ఉన్నా కూడా మనం చుట్టూ వాళ్ళు మనం ఏం చెప్తే అది చేస్తారు, మనల్ని అంత గౌరవిస్తున్నారు అని మీకు అది తెలిసినప్పుడు కూడా మీరు జ్ఞానంలోంచి వ్యవహరిస్తారు. 10 మంది మంచికి ఉపయోగపడేటట్టుగా ప్రవర్తిస్తారు. అంటే ఆ రకం మనస్తత్వం భద్రకాళి అమ్మ ఇస్తుంది. అందుకనే పూర్వం రాజులు భద్రకాళి దేవిని కొలిచేవారు. ఈవిడతో సిద్ధులు వచ్చేవి. మన శరీరం మీద అంటే మనకు శరీరం బలంగా దృఢంగా ఉండటం, మానసికంగా మనం బుద్ధిశాలులై బ్రతకగలిగేటువంటి స్థితి, అంతేకాకుండా సిద్ధులు అనేవి కూడా వచ్చేవి. అందుకనే అందరూ పూర్వం రాజులు భద్రకాళి దేవికి కొలిచేవారు. ఇప్పటికీ కర్ణాటకలో ఈవిడ గుళ్ళు ఉన్నాయి, తెలంగాణలో కూడా కొలుస్తారు, ఆంధ్ర పక్కన కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ తెలంగాణలో ఉన్నాయి గుళ్ళు. మరి భద్రకాళి దేవి ఉత్పత్తి ఎక్కడి నుంచి అయింది అంటే దీంట్లో ఒక కథనం ఏంటంటే పంచముఖ శివుడు మన దేహంలో ఉన్నటువంటి పంచభూతాలు ఏంటంటే భూమి, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశం. ఈ 5 తత్వాలు ఇక్కడ 5 ముఖాల్లో ఉంటాయి. ఈ పంచముఖ శివుడి ముఖంలో ఉంటాయి. అయితే ఇందులో ఒకటి జలతత్వం ఉంటుంది. ఆ జలతత్వమే వామదేవ శివుడు. వామదేవ శివుడికి స్వాదిష్టాన చక్రానికి, మన దేహంలో స్వాదిష్టాన చక్రం జలతత్వం, దానికి తర్వాత వామదేవుడికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా జలతత్వం. ఈవిడ భద్రకాళిదేవి వామదేవుడి ఒక ముఖంలోంచి వచ్చింది అనేటువంటి ఒక కథ ఉంది. వామ దేవ శివుడికేను మన దేహంలో ఉన్నటువంటి జలతత్వం ఎక్కడ ఉంటుంది? మన దేహంలో స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. అక్కడ సంబంధం ఉంటుంది. అంతేకాకుండా మనకి మనశ్చక్రాన్ని ఇక్కడ ఉంటుంది, నేను చూపిస్తాను ముందు వీడియోలో, అది కూడా జలతత్వమే. అక్కడ కూడా వామదేవ శివుడి ఒక ఆశీర్వచనం అక్కడ కూడా ఉంటుంది. అయితే భద్రకాళి దేవి వచ్చింది వామదేవ శివుడిలోంచి అనేది ఒక కథ ఉంది. భద్రకాళి దేవి కూడా జలతత్వమే. ఆవిడ ప్రభావం మన దేహం మీద ఎక్కడ ఉంటుందంటే జలతత్వం మీద, అంటే స్వాదిష్టాన చక్రం మీద, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనశ్చక్రం మీద. మన దేహంలో భావోద్వేగాలు అంటే మనోమయ కోశం, ఈ మనోమయ కోశం ఇది మనం ఏ రకంగా మనం కళల్లో చూస్తామంటే జలతత్వంగానే చూస్తాం.
ఇది మన కోశాల ఒక్క చిత్రం. అన్నిటికన్నా లోపల ఓంకారం ఉంది చూడండి, అది మన జీవాత్మ అనుకుందాం. ఈ జీవాత్మ చుట్టూ 5 కోశాలు ఏర్పడి ఉన్నాయి. ముందు ఆనందమయ కోశం. ఇది మనం ఆధ్యాత్మికంగా చాలా ఎదిగాక మన సమాధి స్థితులు అనేవి మొదలవుతాయి. దాంట్లో కూడా స్థాయిలు ఉంటాయి. ముందు ఇది చాలా ఆనందంగా మనకి మొదలవుతుంది. శరీరంలో ఒక ఆనంద తరంగంలా మొదలవుతుంది. దానికి బయట ఉన్నది విజ్ఞానమయ కోశం. ఇక్కడ మన బుద్ధి అనేది పనిచేస్తుంది. ఇది యూనివర్సల్ మైండ్ అని కూడా అనొచ్చు. విజ్ఞానమయ కోశంలో కూడా కొద్దిగా పై స్థాయిన మీకు యూనివర్సల్ మైండ్ అనేది ఉంటుంది. మన చైతన్యం అక్కడి నుంచి పనిచేసినప్పుడు మనకి విశ్వంలో ఉన్నటువంటి జ్ఞానంలో ఏదో కొంత జ్ఞానం మనకి లభిస్తుంది. మళ్ళీ విజ్ఞానమయ కోశంలో కాస్త కింద భాగంలో ఉండేది ఏంటి అంటే మన ఆలోచనలు ఇక్కడి నుంచే వస్తాయి. తర్వాత మనోమయ కోశం. మనోమయ కోశం మన భావోద్వేగాలు, తీవ్రమైనటువంటి భావోద్వేగాలు అంటే కోపం, ఆవేశం, దుఃఖం, భయం అన్ని ఇక్కడి నుంచే వస్తాయి. తేలికపాటు మనం ఏవైతే భావాలు అనుభవిస్తామో, ప్రేమ, దయ, కరుణ, జాలి, అవి కూడా వస్తాయి. అయితే దానికన్నా బయట మీకు ప్రాణమయ కోశం ఉంది. ప్రాణమయ కోశం ఇక్కడ మనకి ప్రాణ కదలికలు అనేవి ఉంటాయి. అంటే చక్రాలు ఇక్కడే ఉంటాయి, కుండలిని ఇక్కడే ఉంటుంది, నాడులు ఇక్కడే ఉంటాయి. మనం ఏదైతే మన శరీరంలో ప్రాణ ప్రవాహం అనేది అనుభవిస్తామో అదంతా ఇక్కడే ఉంటుంది. దాని బయట ఉన్నది అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే ఈ భౌతిక దేహం. అయితే ఇక్కడ మనం ఆధ్యాత్మిక ప్రక్రియలో ఒక కోశం తర్వాత ఒక కోశం తెరుచుకుంటుంది. మనకి ఈ ప్రక్రియలో భాగంగా సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. మనకి మనోమయ కోశంలో ఏవైతే మన స్మృతులు ఉన్నాయో, దాని తాలూకు భావోద్వేగాలు ఉన్నాయో, మన వ్యక్తిత్వం ఎలా ఏర్పడి ఉందో ఆ వ్యక్తిత్వం తాలూకు ముద్రలన్నీ ఉంటాయి అక్కడ. ఇవన్నీ మనం అనుభవంలోకి తిరిగి వస్తాయి మనకి ఈ ప్రక్రియలో. అప్పుడు తీవ్రమైనటువంటి భావోద్వేగాలను అనుభవిస్తాం మనం ఈ ప్రక్రియలో. ఈ మనోమయ కోశం జలతత్వం. మనకి కళల్లో కూడా ఇది జలంలా కనిపిస్తుంది. సముద్రంలాగా, లేదు అంటే నదిలాగా, లేదంటే మనం ఏదో నీళ్ళలో మునుగుతున్నట్టు, తేలుతున్నట్టు, పడవ మీద ప్రయాణిస్తున్నట్టు, సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తున్నట్టు, ఇదంతా మీ మనోమయ కోశం. ఈ జలతత్వానికి భద్రకాళీదేవి అమ్మకి, వామదేవ శివుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా స్వాదిష్టాన చక్రానికి మనల్ని సంరక్షించేటువంటి శక్తి కూడా అక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే జలమే మనల్ని సంరక్షిస్తుంది. మన జీవితానికి ఆధారం జలం. నీరు లేకపోతే మనం ఎన్ని రోజులు బ్రతకగలం? కష్టం కదా. అంతేకాకుండా మన ఉత్పత్తి, మన జన్మమే నీటిలో అవుతుంది. మన తల్లి గర్భంలో మనం ఉమ్మ నీరులో ఉంటాం 9 నెలలు. మన జీవితం మొదలయ్యేదే ఆ నీటి ఒక్క ఆ కరుణతో అనుకోవచ్చు, దీవెనతో అనుకోవచ్చు. మన జన్మ మొదలయ్యేదే అక్కడ. అయితే ఇదే నీటికి మనలో ప్రేమ, ఏ ప్రేమ అంటే మనం వయసుకు వచ్చాక ప్రేమలో పడతాం, లేదంటే మన మీద మనకు ఉన్నటువంటి ప్రేమ, ఒక ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి, ఇదంతా జలతత్వం నుంచి వస్తుంది. వామదేవు శివుడికి కూడా దీంతో సంబంధం ఉంటుంది. అంతేకాకుండా కళలు, మనలో ఉన్నటువంటి సృజనాత్మకతని బయటికి వ్యక్తపరచగలిగేటువంటి శక్తి మనకి ఇక్కడి నుంచే వస్తుంది. మనకి ఒక మంచి సంబంధం ఉందా లేదా అంటే, మనం వేరేగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మనల్ని మనం తిట్టుకుంటున్నామా, మనల్ని మనం ద్వేషించుకుంటున్నామా, లేదంటే మనతో మనం కరుణతో మాట్లాడుకోగలుగుతున్నామా, ఇది కూడా మీకు జలతత్వం నుంచే వస్తుంది. అయితే మనం సినిమాల్లో వాటిలో చూస్తాం, కొంతమందికి కొన్ని ఆత్మలు, భూతాలు లాంటివి కనిపించినప్పుడు వాటికి కూరలు ఉండటం అనేవి చూస్తాం మనం. చాలా మందికి అర్థం కాదు, కాళీమాతకి కూరలు ఉంటాయి, మరి దయ్యాలకు కూడా కూరలు ఉంటాయి, ఇదేంటి అని చాలా మందికి సందేహం. అయితే దయ్యాల్లో ఉండేటువంటి కూరలు ఏంటి అంటే, ఎదుటి మనిషిని భయపెట్టడానికి, నీకు హాని తెలబెట్టే ఉద్దేశం నాకు ఉంది అని ఆ విషయాన్ని బయటికి వ్యక్తపరచటానికి, ఆ ఎదుటి మనిషిని భయకంపితుల్ని చేసి
పీడించటానికని చెప్పి దయ్యాలకి కూరలు ఉంటాయి. కానీ అమ్మవారి కూరలు అలాంటివి కాదు. ఆ దంతాలకి అర్థం వేరు. అది మనల్ని కాపాడేటువంటి శక్తి, మనలో స్వస్థతని తీసుకొచ్చేటువంటి శక్తి ఆ దంతాల్లో ఉంటుంది. కాలభైరవుడికి కూడా కూరలు ఉంటాయి. ఏ దేవుడికైతే మనిషి ముఖం ఉండి కూరలు అనేవి ఉంటాయో, ఇప్పుడు మీరు నరసింహస్వామిని తీసుకుంటే అది సింహం ముఖం. సింహం ముఖం ఉండి కూరలు ఉంటాయి. నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ మనిషి ముఖం ఉండి కూరలు ఉండటం, అలాంటి దేవుళ్ళు మీకు దర్శనం ఇస్తే వీళ్ళల్లో మనకి స్వస్థత, మానసికంగా మనం వేధింపబడి ఉండి మన దుఃఖంలోనూ భయంలోనూ జీవితం బ్రతుకుతున్న వారనుకోండి, కొంతమంది చాలా కష్టాలు పడతారు జీవితంలో, వాళ్ళని పీడించే వాళ్ళు వాళ్ళని చాలా హింసిస్తారు. ఇలాంటి వారికి ఇలా కూరలు ఉన్నటువంటి దేవుడు కాలభైరవుడు అవ్వచ్చు, భద్రకాళి అమ్మ అవ్వచ్చు, కాళీమాత అవ్వచ్చు, వాళ్ళు ఈ బాధ నొప్పి నుంచి స్వస్థతనివ్వగలుగుతారు. ఈ విషయం నాకు నా ప్రక్రియలోనే అర్థమైంది. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనిషి నోరు కనిపిస్తోంది మీకు. ఆ నోట్లో చూడండి 4 ఎర్రపళ్ళు ఉన్నాయి. అవి ఏంటంటే కెనైన్ టీత్. ఇక్కడ ఈ పన్ను, ఇది ఇది ఇది, ఈ 4 పళ్ళు. ఈ 4 పళ్ళే మీకు కూరల్లా కనిపిస్తాయి. మీకు కాలభైరవుడు ముఖంలో అయినా కూడాను, భద్రకాళి అమ్మ ముఖంలో అయినా కూడా ఈ 4 పళ్ళే మీకు కూరల్లా కనిపిస్తాయి. ఈ 4 పళ్ళు మన స్వస్థత ఏదైతే ఆధ్యాత్మిక ప్రక్రియలో జరుగుతుందో దానికి సంబంధం ఉంటుంది. అది చెప్తా ఇప్పుడు నేను. అయితే నాకు మరి ఈ సంగతి ఎలా అర్థమైంది అంటే, నాకు ఒక దర్శనం జరిగింది. అంటే నా ఆధ్యాత్మిక ప్రక్రియలో నాకు ఒక దర్శనం జరిగింది. ఆ దర్శనం ఏమిటి అంటే, నాకు ఒక పాము కనిపించింది దర్శనంలో. ఇలా పాముకి 4 దంతాలు కనిపిస్తున్నాయి చూడండి, ఇవి కెనైన్ టీత్. ఈ 4 దంతాలు నాకు ఆ పాము నోట్లో కనిపించాయి. ముందు ఆ పాము నోరు ఇలా తెరుచుకుని ఉంది. తెరుచుకుని ఉండి ఇట్లా దంతాలు దూరంగా ఉన్నాయి ఈ బొమ్మలో ఉన్నట్టు. మళ్ళీ నోరు మూసింది. మూసినప్పుడు ఇటు 2 దంతాలు అటు 2 దంతాలు 2 వచ్చి ఇలా కలిసాయన్నమాట. అలా కలిసిన వెంటనే పాము నోట్లో నాకు తల లోపల థలామస్ అనేటువంటి ఒక చిన్న మనకి ఆర్గన్ ఉంటుంది. ఇది నాకు వెంటనే యాక్టివేట్ అయింది. తల లోపల అది విపరీతంగా వైబ్రేట్ అవటం మొదలైంది మొదటిసారి ఈ దర్శనం వచ్చిన వెంటనే. అప్పుడు నాకు మొత్తం నేను ఈ వీడియోలో చెప్తున్న విషయం అంతా నాకు అప్పుడు ఆ క్షణంలో అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే ఈ థలామస్ నా తల లోపల అలాగా స్పందన దాన్ని పెరిగి బాగా వైబ్రేట్ అవుతున్నప్పుడు నా శరీరంలో చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పుల ద్వారా నాకు ఈ థలామస్కి మనకి స్వస్థత చేకూర్చడానికి, జలతత్వానికి, స్వాదిష్టాన చక్రానికి ఈ సంబంధం మొత్తం నాకు నా అనుభవంలోంచి అర్థమైంది. అదే నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఈ థలామస్ అనేటువంటి ఈ భాగం ఇక్కడ చూసారంటే మీకు మెదడు లోపల ఎర్రగా 2 కనిపిస్తున్నాయి చూడండి భాగాలు, అది థలామస్. మనకి మెదడు 2గా చీలి ఉంటుంది, కుడివైపు తర్వాత ఎడం వైపు. అయితే ఈ థలామస్ కూడా 2గా చీలి ఉంటుంది. ఒక భాగం కుడివైపు మెదడులో ఉంటుంది, ఒక భాగం ఎడం వైపు మెదడులో ఉంటుంది. ఈ థలామస్ ఏం చేస్తుంది అంటే, మనలో చైతన్యం ఏ స్థాయిలో పనిచేస్తుంది, తర్వాత మనం ఎప్పుడు నిద్రపోతున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, మనం ఎలా జీవితం నుంచి మన పాఠాలు నేర్చుకుంటున్నాము, మన జ్ఞాపకాన్ని మనం ఏ రకంగా గుర్తుపెట్టుకుంటున్నాం, ఏ రకంగా బయటికి తీస్తున్నాము. అంతేకాకుండా మన జ్ఞానేంద్రియాల్లో 5 ఉంటాయి జ్ఞానేంద్రియాలు. ఒకటి మనం చూడగలిగేటువంటి శక్తి, ఒకటి వాసన పీల్చగలిగేటువంటి శక్తి, తర్వాత నోటికి రుచి, చెవికి వినికిడి, తర్వాత చర్మం మీద స్పర్శ. అయితే ఇక్కడ మీరు వాసన ఒకటి తీసేసేయండి. వాసన అనేది డైరెక్ట్గా మీకు థలామస్కి వెళ్ళదు. మిగతా 4 అంటే నోట్లో వచ్చేటువంటి రుచి, తర్వాత వినికిడి, స్పర్శ, చూపు, ఈ 4కి
ఉన్నటువంటి సమాచారం అంతా మనకి ముందు థలామస్కి వెళ్తుంది. థలామస్ ఎలాంటిది అంటే ఇది ఒక రైల్వే జంక్షన్ లాంటిది అనుకోండి. ఇప్పుడు రైల్వే జంక్షన్లో ఏమవుతుంది, బోల్డ్ అని రైళ్లు వచ్చి ఆగుతాయి, అక్కడ ఆగి ఆ తర్వాత తలా దిక్కుకి వెళ్ళిపోతాయి. అదే రకంగా ఈ మన శరీరంలోంచి రకరకాల భాగాల్లోంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ థలామస్ కేసి వెళ్తుంది. ఇది రైల్వే జంక్షన్ లాంటిది, రిలే స్టేషన్ లాంటిది. థలామస్ నిర్ణయం తీసుకుంటుంది ఈ సిగ్నల్ ఇప్పుడు ఎట్టుకేసి వెళ్ళాలి. ఈ థలామస్ ఏం చేస్తుందంటే సిగ్నల్స్ అని ఇక్కడ పైన సెరెబ్రల్ కార్టెక్స్ అని ఈ భాగం మెదడుకి సిగ్నల్స్ అని పైకి వైపు పంపిస్తుంది, తలా దిక్కుకు పంపిస్తుంది. అయితే మనం ఏదైనా ప్రణాళికాబద్ధంగా ఏదైనా ఆలోచించి పని చేయాలన్నా, మనకి పై స్థాయి తెలివి పనిచేయాలన్నా, సృజనాత్మకత పనిచేయాలన్నా, ఏదైనా కష్టమైన విషయం మనకు అర్థం అవ్వాలన్నా ఇదంతా సెరెబ్రల్ కార్టెక్స్ నుంచి వస్తుంది. ఇక్కడ గ్రే మ్యాటర్ ఉంటుంది. ఇది ఎంత బాగా పనిచేస్తే మనిషి అంత తెలివైన వాడై ఉంటాడు. దీనికి సిగ్నల్స్ థలామస్ పంపిస్తుంది. అప్పుడు ఆ సిగ్నల్స్ నుంచి వచ్చే సమాచారాన్ని సెరెబ్రల్ కార్టెక్స్ ప్రాసెస్ చేస్తుంది. అయితే మన ధ్యాస దేని మీద పెడతాము, దేని మీద పెట్టము, మన చైతన్యం ఏ స్థాయిలో పనిచేస్తుంది, అంతేకాకుండా నొప్పి, మనకి నొప్పి కలుగుతుంది, మానసిక వేదన అనేది మనం అందరం అనుభవిస్తాం. ఈ వేదన మనం ఏ తీరుగా అనుభవిస్తాం అనేది కూడా ఈ థలామస్ ప్రాసెస్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు థలామస్ ఈ బొమ్మలో ఇక్కడ ఆకుపచ్చ చుక్కలా కనిపిస్తోంది. అయితే నేను ఇందాక చూపించినటువంటి బొమ్మలో మీకు ఇక్కడ కనిపిస్తోంది 2 థలామస్లు ఉన్నాయి. అంటే ఒక థలామసే 2గా చీలి ఉంది. ఈ 2 థలామస్ల మధ్యలో ఒక లింక్ లాగా ఉంటుంది. దీన్ని ఇంటర్ థలామిక్ ఎడెషన్ అనే అంటారు. అంటే ఈ ఇంటర్ థలామిక్ ఎడెషన్ లో గ్రే సెల్స్ అనేవి ఉంటాయి. ఉండటం మూలంగా సమాచారం ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అంటే 2 మెదడులోంచి ఒక రకంగా దీంట్లోంచి కూడా వెళ్తుంది అన్నమాట. అయితే మన దేహంలో ఉండేటువంటి సింపథెటిక్, తర్వాత పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్కి కూడా థలామస్కి కనెక్షన్ ఉంటుంది. అంతేకాకుండా థలామస్ కింద మీకు ఇక్కడ హైపోథలామస్ కూడా కనిపిస్తుంది. ఈ హైపోథలామస్ కూడా మన దేహంలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయి, ఆకలికి సంబంధించి, దప్పికకి సంబంధించి, ఎప్పుడు నిద్రపోతాం, ఎప్పుడు లేస్తాం, హార్మోన్స్ ఏ రకంగా విడుదలవుతాయి, మన శరీరం ఒక ఉష్ణోగ్రత ఏ స్థాయిలో ఉండాలి, ఇవన్నీ హైపోథలామస్ చేస్తుంది. అయితే హైపోథలామస్ థలామస్తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కలిసి పనిచేయటం మూలంగా వీటికి మన దేహంలో మన సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ నుంచి కనెక్షన్స్ వస్తాయి. ఈ సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ అంటే ఏమిటి అంటే, ప్రతి మనిషి దేహంలో ఎడం వైపు భాగం స్త్రీతత్వం, కుడివైపు భాగం పురుషతత్వం. మనకి కుడివైపున మనకి నాళ్ళు ఉంటాయి. ఏమిటి అంటే పింగళా నాడి, తర్వాత పాయస్విని నాడి. ఇక్కడ మీకు బొమ్మలో చూడండి, కింద కనిపిస్తోంది నీలం రంగులో ఒక రేఖ కింద నుంచి పైకి ఇలాగా కుడి చెవిలోకి వెళ్తోంది, అది పాయస్విని నాడి. ప్రతి మనిషి దేహంలో కుడివైపు భాగం పురుషతత్వం కాబట్టి మన దేహంలో పురుషతత్వానికి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి. అంటే ధైర్యం, స్థైర్యం, శారీరక బలం, నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి అంతా మీకు కుడివైపు నుంచి వస్తుంది. దానికి సంబంధించిన నాడులు కూడా మీకు కుడివైపున ఉంటాయి. ఈ నాడులు మనకి భౌతిక దేహంలో నర్వ్స్గా కనిపిస్తాయి. సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఏమో మీ పురుషతత్వానికి సంబంధం ఉంటుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్కి ఏమో మీలో ఉన్నటువంటి స్త్రీతత్వంతో సంబంధం ఉంటుంది. ప్రతి మనిషి దేహంలో ఆడైనా మగైనా కూడా వాళ్ళ దేహంలో ఎడం వైపు భాగం వాళ్ళ స్త్రీతత్వం ఉంటుంది. ఎంత బాగా మాట్లాడగలం, మనం ఎంత జ్ఞానంగా ఆలోచించగలం, మనలో ఉన్నటువంటి సృజనాత్మకత, మనలో ఉన్నటువంటి కారుణ్యం, ఇవన్నీ మనలో ఉన్నటువంటి స్త్రీతత్వాలు. ఎదుటి మనిషిని కానీ ఒక మొక్కని కానీ దాన్ని పెంపొందించగలిగేటువంటి శక్తి, ఇదంతా స్త్రీతత్వం నుంచి వస్తుంది. ఈ క్షణంలో బ్రతకగలిగేటువంటి శక్తి కూడా మనకి మన స్త్రీతత్వం నుంచి వస్తుంది. సో ఇక్కడ మనకి పారాసింపథెటిక్ నర్వ్స్ అనేవి వాటిని ఇదంతా అవి కంట్రోల్ చేస్తాయి. అయితే పారాసింపథెటిక్ నర్వ్స్ అంటే మీకు వేగస్ నర్వ్స్ అనేవి
ప్రధానంగా ఉంటాయి మన దేహంలో. మొదటి బొమ్మ చూడండి. ఇవి డార్సల్ అండ్ వెంట్రల్ వేగస్ నర్వ్స్. డార్సల్ వేగస్ నర్వ్ మీకు ఇటువైపు వెళ్తుంది, వెంట్రల్ వేగస్ నర్వ్ మీకు ఇటువైపు చెవికేసి వస్తుంది. సో మీకు ఎడం వైపు నుంచి పైకి వెళ్ళేది శంకిని నాడి ఉంటుంది మనకి దేహంలో. ఈ శంకిని నాడికిను మనకి స్వస్థత కలగటానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ థలామస్, హైపోథలామస్, సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్కి మన ఆధ్యాత్మిక స్వస్థతకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. వీటికి స్వాదిష్టాన చక్రంతో, వేరే చక్రాలతో కూడా సంబంధం ఉంటుంది వీటికి. కాకపోతే ఇక్కడ మనం ఆధ్యాత్మిక స్వస్థత అంటున్నాం కాబట్టి నేను జలతత్వం కాబట్టి స్వాదిష్టాన చక్రం గురించి చెప్తున్నాను. అయితే మనలో గనక థలామస్ చాలా బాగా పనిచేస్తుంది అనుకోండి, మనం 2 రకాలుగా ఈ స్థాయిని చేరగలుగుతాం. ఒకటి స్వాదిష్టాన చక్రం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి అక్కడ ఉన్నటువంటి దేవతల్ని పూజించి మంత్రజపాలు చేసి జలతత్వాన్ని మనం దాన్ని శుద్ధి చేసుకుంటే మనలో మనోమయ కోశం ఖాళీ అవుతుంది. ఆ రకంగా మన శక్తి అనేది కింద నుంచి స్వాదిష్టాన చక్రం నుంచి పైన థలామస్కి చక్కటి ఒక లింక్ అనేది ఏర్పడుతుంది. నాడి ద్వారా లింక్ అనేది ఏర్పడి చక్కగా శక్తి ప్రవాహం అనేది పైకేసి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి జలతత్వం కూడా అది పునీతం అయ్యేసరికి మీరు ఈ జన్మ కాకుండా గత జన్మల్లో మీరు పడ్డ కష్టాల నుంచి కూడా మీరు విముక్తులు అయిపోతారు. ఇంకా బాధ అనేది మిమ్మల్ని ఇది ఉండదు అక్కడ బాధించేది. ఇంకోటి ఏంటంటే భద్రకాళి అమ్మ, ఆవిడ్ని పట్టుకుంటే ఏంటంటే పైన థలామస్ స్థాయి నుంచి, పైన థలామస్లో కూడా మనకి జలతత్వం ఉంటుంది. అక్కడ జలతత్వం మీద ఆవిడ ఒక కటాక్షం ఉంటుంది. ఉంటే మీకు పైనుంచి కిందకి శుభ్రం అవుతుంది ఈ జలతత్వం. ఇక్కడ పైనుంచి కిందకి శుభ్రం అవటం వలన పైగా కాళీమాత కాబట్టి దాని ఒక్క మీకు అయ్యే ఆ టైం ఫ్రేమ్ ఉంటుంది చూడండి, త్వరగా అవుతుంది. కానీ త్వరగా అవుతున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి మార్పులు తట్టుకోగలిగే శక్తి కూడా మనలో ఉండాలి. ఆ శక్తి కూడా అమ్మే ఇస్తుంది. అందుకనే పూర్వం రాజులు అనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, ఒక రాజు ధైర్యంగా స్థైర్యంగా ఉండాలి. అతన్ని చూస్తే ప్రజలకి ఈ మనిషిని నమ్మి నేను ప్రశాంతంగా బ్రతకొచ్చు అనే ధైర్యం ఆ రాజు ఇవ్వగలగాలి ప్రజలకి. అంతేకాకుండా తెలివైన వాడై ఉండాలి, దక్షత కలిగి ఉండాలి, 10 మంది మంచిని కోరుకునేటువంటి తత్వం ఆ రాజులో ఉండాలి, మంచి నాయకత్వపు లక్షణాలు ఉండాలి. అతను మాట్లాడితే 10 మంది నిలబడి వినాలి, 10 మందికి ప్రేరణ కలిగించి 10 మందితో పనులు చేయించగలిగేటువంటి శక్తి రాజులో ఉండాలి. అతని మాటే ఒక కమాండ్లా తీసుకోవాలి జనాలు. అంటే అంతగా అతన్ని గౌరవించాలి. రాజుగారు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాము అని. లేదా ప్రజలకి రాజుగారి మీద ఒక లాయల్టీ ఉండాలి. ఇవన్నీ రాజులకు కావాలి. వీళ్ళకి ఇదంతా భద్రకాళీదేవి అమ్మ ఒక కృప వలన, ఆ సాధనా బలం వలన వచ్చేది వాళ్ళకి. అందుకనే వీళ్ళందరూ భద్రకాళీదేవిని కొలిచేవారు. అంతేకాకుండా శత్రువులతో పోరాడే వాళ్ళ పైన విజయం, చక్కగా మాట్లాడగలిగేటువంటి శక్తి. అంటే అక్కడ నించుని స్పీచ్ ఇస్తే జనం అంతా నిలబడి అట్లాగా చప్పట్లు కొట్టాలన్నమాట. అలా స్పీచ్ ఇవ్వగలిగేటువంటి శక్తి. తర్వాత శత్రుపక్షాల వాళ్ళు చూసి జడుసుకునేటువంటి శక్తి. ఆ మనిషిని చూడంగానే ఆ మనిషి ఆరాకి చూసి అమ్మో ఈ మనిషి జోలికి మనం వెళ్ళకూడదు అని ఆ శత్రువులు భయపడేటట్టుగా రాజు ఉండాలి. ఆ రాజు పేరు చుట్టుపక్కలంతా మారుమోగాలి 10 మందికి. ఆ రాజు పేరు, ఆ రాజు మాట శాసనంగా ఉండిపోవాలి. అది రాజులు కోరుకుంటారు. కాబట్టి వీళ్ళు భద్రకాళీదేవిని కొలిచేవారు. అయితే భద్రకాళీదేవిని కొలిస్తే ఏమిటి అంటే, ఇందాక నేను థలామస్ అని చూపించాక చూడండి, ఆ థలామస్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు థలామస్ అనేది యాక్టివేట్ అయ్యి అక్కడ వైబ్రేషన్ కనుక తల లోపల మొదలైతే ఆ వైబ్రేషన్కి పైన ఉన్నటువంటి థలామస్కి కింద మనకి స్వాదిష్టాన చక్రానికి సంబంధం ఉంటుంది. అంతేకాకుండా మన దేహంలో ఉండేటువంటి సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ అన్నీ థలామస్కి కనెక్ట్ అయి ఉంటాయి. థలామస్కి, హైపోథలామస్కి. దాని మూలంగా టక్కున మనం ఎన్నో జన్మల నొప్పి నుంచి కానీ బాధ నుంచి కానీ టక్కుమని బయటకు వచ్చేస్తాం. అస్వస్థత తొందరగా వస్తుంది. ఇది నేను నా అనుభవంలో చెప్తున్నాను.
అంతేకాకుండా తలామస్ గనుక సరిగ్గా పనిచేస్తుంది అనుకోండి, చక్కగా అది వైబ్రేట్ అవుతుంది అనుకోండి మీ తలలో, అప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎలా చెప్పదలుచుకున్నారు, ఆ మాటలో, ఆలోచనలో చాలా స్పష్టత ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు మీ జ్ఞానం, మీ తెలివి పనిచేసేదే వేరే స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా మన ఎన్నో జన్మల సారం, మనం చాలా విషయాలు నేర్చుకుంటాం మనం ఎన్నో జన్మల మీదుగా. ఈ ఒక్క జన్మే కాదు. దాని సారంగా, ఎన్నో జన్మల సారంగా మీలో ఒక వ్యక్తిత్వం అనేది, ఆ వ్యక్తిత్వానికి కొన్ని లక్షణాలు, కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. ఆ సామర్థ్యాలన్నీ మీ చేతిలోకి వస్తాయి. ఈ జన్మదే కాదు, గత జన్మల్లో మీరు నేర్చుకున్న విద్యలన్నీ మీ చేతిలోకి వస్తాయి. అది మీకు తెలియకుండానే మీరు బయట ఈ లోకంలో వాడేయగలుగుతారు. అలా వాడటం వలన మీరు ఒక నాయకత్వపు స్థాయికి తేలిగ్గా ఎదగలుగుతారు. మీ మీద మీకు ఉన్నటువంటి ద్వేషం అనేది తొలగిపోతుంది. మీతో మీకు ఒక మంచి సంబంధం అనేది ఏర్పడుతుంది. అంటే మీరు ఖాళీగా కాసేపు కూర్చుంటే మిమ్మల్ని మీరు తిట్టుకోరు, మీ జీవితాన్ని తిట్టుకోరు. మిమ్మల్ని మీరు ఆ దేవుడు ఒక రూపంగా మిమ్మల్ని మీరు గౌరవించుకుంటారు. మిమ్మల్ని మీరు గౌరవించుకున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ లోపల ఉన్నటువంటి అంతర్దృష్టితో మీకు మంచి సంబంధం ఏర్పడుతుంది. మీకు సబ్కాన్షియస్ మైండ్ కూడా జలతత్వమే. అందుకని మీకు చాలా చిత్రాల్లో సబ్కాన్షియస్ మైండ్ని జలంగా చూపిస్తాం. ఒకసారి జలతత్వం అనేది మీ ఆధీనంలోకి వస్తే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి చాలా విషయాలు బయటకు వస్తాయి. మీ భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా మీకు సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. అవి కూడా మీకు అర్థమవుతాయి. మీకు చాలా సూచనలు ఈ విశ్వం నుంచి వస్తాయి. అన్నీ మనం ఆలోచించి అన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా మటుకు అహంకారాన్ని జయిస్తాం కాబట్టి ఒక రకంగా మన చుట్టూ ఉన్నటువంటి విశ్వం మనకి సూచనలు పంపిస్తూ ఉంటుంది. ఆ సూచనల్ని చదవటం, అర్థం చేసుకోవటం, దాన్ని బట్టి మనకి ఎలా వ్యవహరించాలి అనేది కూడా మనకు అర్థమైపోతుంది. మనకి మన గతం తాలూకు జ్ఞాపకాలు, వాటి ముద్రలు ఇంకా మన మీద అంతగా ఉండవు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఈ మాటల ఒక శక్తి మనకు అర్థమవుతుంది. రాజులు మాట్లాడితే అది ఆ మాటే ఒక శక్తిగా ఉండాలి. అలా లేకపోతే ఎవరు ఆ రాజుని గౌరవించరు. ఎవరిలో అయితే థలామస్ యాక్టివేట్ అవుతుందో వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట పక్క వాళ్ళ మనసుల మీద గాఢంగా ముద్ర వేస్తుంది. ఎందుకంటే వీళ్ళు జ్ఞానం నుంచి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వీళ్ళకి సత్తా ఏ రకంగా వాడాలి, ఏ రకంగా వాడకూడదు, సత్తా మనుషుల్ని ఏ రకంగా ఏమారుస్తుంది, ఇవన్నీ వాళ్ళకి బాగా అర్థమవుతాయి. కాబట్టి వాళ్ళ చుట్టూ ఇప్పుడు రాజుగారు అంటే రాజుగారి పక్కన ఎవరు ఉంటారంటే ఎక్కువగా వాళ్ళని భజన చేస్తూ వాళ్ళని పొగుడుతూ ఉండే వాళ్ళే చుట్టూ ఉంటారు. కానీ ఏ మనిషి నిజాయితీగా చెప్తున్నాడు సలహా, ఏ మనిషి పొగడ్తలకి మెప్పులకి చెప్తున్నాడు అనేది రాజుగారికి అర్థం కావాలి. లేదంటే తప్పుడు సలహాలు విని భ్రష్టు పట్టిపోతాడు. కాబట్టి ఆ తెలివి ఎవరిది వినాలి, ఎవరిది వినకూడదు అనేది రాజుగారికి ఆ స్పష్టత, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది ఆ మొత్తం వాళ్ళకి మనుషుల బాడీ లాంగ్వేజ్ స్టడీ చేయగలిగేటువంటి శక్తి, బయట పరిస్థితి వాళ్ళని వాళ్ళు అంచనా వేసుకోగలిగేటువంటి శక్తి, ఇదంతా ఇక్కడి నుంచే వస్తుంది. అంతేకాకుండా సత్తా చేతికి వచ్చిన సత్తా తాలూకు అహంకారం తలకెక్కదు. ఇక్కడ మనిషి పై స్థాయి మొత్తం లోకానికి మహారాజు అయినా కూడా ఆ సింహాసనం మీద కూర్చుని మనిషిలో మీకు అణుకువ జ్ఞానమే కనిపిస్తుంది. ఆ మనిషిలో తన లోపల ఉన్నటువంటి కోపాన్ని, భయాన్ని కూడా పై స్థాయి తెలివిగా మార్చుకోగలిగేటువంటి శక్తి ఈ రాజులో ఎక్కువగా ఉంటుంది. అలా ఉండటం మూలంగా మాయా శక్తిలో కూరుకుపోకుండా ఈ మనిషి బ్రతకగలుగుతాడు. తనలో దిగువ స్థాయి అహంకారపూరిత ఆలోచనలు కానీ భావోద్వేగాల్ని తొలగించేసుకుంటాడు. జంతు ప్రవృత్తిలోంచి బయటికి వస్తాడు. ఒక అద్భుతమైన నాయకుడు అవుతాడు. ఒక ఋషికి ఉండేటువంటి జ్ఞానం ఈ మనిషిలో ఉంటుంది. 10 మందికి ఉపయోగపడేటట్టుగా పాలన చేసి 10 మందిని మంచి వైపుకు పంపించేటువంటి ప్రయత్నం ఈ రాజు చేయగలుగుతాడు. అంతేకాకుండా ఈ రాజులో ధైర్యం, స్థైర్యం, తన మీద తనకి నమ్మకం, తనలో చాలా దైవభక్తి, దానికి తోడు ఆ మనిషికి కొన్ని సైకిక్ ఎబిలిటీస్ అంటారు చూడండి, కొన్ని రకాల సిద్ధులు కూడా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ థలామస్ మీకు యాక్టివేట్ అయితే
మనకి సహస్ర చక్రానికి సంబంధించి బ్రెయిన్ సెంటర్స్ ఉంటాయి మనకి. ఆ బ్రెయిన్ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయితే ఆ బ్రెయిన్ సెంటర్స్ తాలూకు సిద్ధులు అనేవి కొంత ఈ మనిషికి వస్తాయి. పైగా ఇంకొకటి ఏంటంటే, మనిషికి చైతన్యం మూలాధారంలో ఉన్నప్పుడు భగవంతుడిని పిలిస్తే వెంటనే భగవంతుడు పలకడు. ఎందుకంటే భగవంతుడి స్థాయి ఇక్కడ ఉంటే మనం చాలా తక్కువ స్పందనలో ఎక్కడున్నాం. చాలా కాలం మనం ప్రార్థన చేసి జపాలు తపాలు చేస్తే అప్పుడు మనకి దేవుడు కటాక్షం అనేది మనకు అందుతుంది. ఎందుకంటే చాలా తెగిపోయి ఉన్నాం దేవుడి నుంచి మన చైతన్యం మూలాధారంలో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ మనిషి చైతన్యం ఎక్కడి నుంచి పనిచేస్తుంది? తలామస్ నుంచి పనిచేస్తుంది. తలామస్ నుంచి పనిచేసేసరికి దేవుడికి అతనికి ఆ దూరం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయి దేవుడు పిలిస్తే పలుకుతాడు అనమాట. తలామస్ బాగా యాక్టివేట్ అయిన వాళ్ళని కనుక మీరు చూసారంటే, కొంతమంది యోగులు సిద్ధులు వాళ్ళు ఏదైనా మంత్రదీక్షలు తీసుకుంటే కూడా వెంటనే వాళ్ళకి దైవ కటాక్షం, దైవానుగ్రహం, వాళ్ళ దేవుణ్ణి చూడగలగటం లాంటివి వాళ్ళకి తేలిగ్గా జరిగిపోతాయి. వేరే వాళ్ళు ఏళ్ల తరబడి కూర్చుని రోజు మంత్రజపాలు చేసినా కూడా బహుశా భగవంతుడికి కేసి ఒక అడుగు వేయగలిగేటువంటి శక్తి వాళ్ళల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఇంకా పరిణతి చెందాలి. వాళ్ళకు కూడా అది వస్తుంది తర్వాత జన్మల్లో. కాకపోతే ఎవరికైతే తలామస్ యాక్టివేట్ అయి ఉంటుందో వాళ్ళు ఏదైనా మంత్రదీక్ష తీసుకునే మంత్రజపాలు చేస్తే దేవుడు వచ్చి ముందు ప్రత్యక్షం అవుతాడు వాళ్ళకి. అంత కెపాసిటీ ఉంటుంది ఆ మనిషిలో. అంటే జ్ఞానపరంగా, దైవ బలం పరంగా అంత ఉంటుంది ఆ మనిషిలో సామర్థ్యం. తర్వాత ఆ మనిషి ఏంటంటే స్త్రీ పురుష తత్వం రెండు ఐక్యమై సమంగా పనిచేయటం వల్ల ఈ మనిషి మానసికంగా చాలా ఆరోగ్యవంతుడై ఉంటాడు. శారీరకంగా, మానసికంగా తను కాపాడుకోగలుగుతాడు, చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడగలుగుతాడు. ఆ శక్తి ఉంటుంది మనిషిలో. ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలంటే ఆ మనిషిలో ఆలోచన, విచక్షణ ఇవన్నీ ఎక్కువగా ఉండాలి. అవన్నీ మనిషిలో కనిపిస్తాయి మీకు. ఎవరైనా అతన్ని మీద జీవితంలో దాడి చేసినా తట్టుకుని నిలబడగలిగి మళ్ళీ తిరిగి తన జీవితాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకోగలిగేటువంటి శక్తి మనిషిలో ఉంటుంది. అంతేకాకుండా తను కాపాడుకోగలుగుతాడు. చుట్టుపక్కల మనుషులందరూ ఇతన్ని చూసి ప్రభావితులవుతారు, గౌరవిస్తారు. అంతేకాకుండా ఈ మనిషి ఈ స్థాయిలో తలామస్ అంటే ఇంచుమించు మీకు మనోమయ కోశం, విజ్ఞానమయ కోశానికి కొద్దిగా దూరంగానే, అంతే ఒకటే పొర తేడా విజ్ఞానమయ కోశానికిను మనోమయ కోశానికి. కాబట్టి మనిషి ఇక్కడ ఉండి అతను విజ్ఞానమయ కోశం నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని కానీ, మీకు విజ్ఞానమయ కోశంలో కొద్దిగా పై స్థాయి దేవతలు వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇతనికి తేలికతను ఛానల్ చేయగలుగుతాడు. అంటే ఆ దేవత లేదంటే ఆ దేవుడు లేదంటే మీకు మామూలుగా క్షేత్రపాలకులని, వనదేవతలు అని వీళ్ళు కూడా ఉంటారు. లేదంటే మీకు యోగులు అంటే సూక్ష్మదేహంలో ఉన్నటువంటి యోగులు, గురువులు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు వీళ్ళు తేలిగ్గా వీళ్ళ అందుకోగలిగి ఆ ఆలోచనని బయట లోకానికి వీళ్ళు వ్యక్తపరచగలుగుతారు తేలిగ్గా. అంతేకాకుండా ఎప్పుడైతే మనిషిలో అతను మానసికంగా, శారీరకంగా బలవంతుడై ఉంటాడో అతను రోజు రోజుకి అతని ఖ్యాతి అనేది 10 వైపులు వెళ్తుంది. వెళ్ళి ఖ్యాతి పెరిగితే ఏముంది, మనిషికి ధనం వస్తుంది, మనిషి వెనుక జనం వస్తారు. ఒక రాజుకు కావాల్సింది ఇదే. తర్వాత తరాలు కూడా రాజు పేరు చెప్పుకుంటారు. రాజుకు కావాల్సిన తన పేరు నిలిచిపోవటం, ఆ ఖ్యాతి అలా ఉండాలని కోరుకుంటాడు. అందుకని అందరూ భద్రకాళి దేవి అమ్మకు కొలిచేవాళ్ళు. ఎందుకంటే భద్రకాళి దేవి అమ్మ ఇవన్నీ ఇస్తుంది. తర్వాత మీ ధ్యాస ఎక్కడ పెట్టాలి, మీకు చాలా ధనం ఉండి మీకు చుట్టూ 10 మంది మీకు జేజేలు కొడుతూ ఉంటే మనం తప్పుదారిలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలా తప్పుదారిలోకి వెళ్ళిపోకుండా మన ధ్యాస దేని మీద పెట్టాలి, ఎలాంటి విషయాల మీద పెడితే మనం తప్పుదారిలోకి వెళ్ళిపోము అనే విచక్షణ కూడా ఈ రాజుకు ఉండాలి. ఇవన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. తర్వాత తలామస్ కి స్వాదిష్టాన చక్రానికి సంబంధం ఉంటుందని చెప్పా కదా నేను మీకు. స్వాదిష్టాన చక్ర భాగంలో మన ప్రేగులు అనేవి ఉంటాయి, ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఆ భాగంలోనే మీకు జలతత్వం అంతా ఉంటుంది.
ఎవరికైతే థలామస్ బాగా పనిచేస్తుందో వాళ్ళు నొప్పి బాధని చాలా తేలిగ్గా ప్రాసెస్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ శరీరంలో జీర్ణ కోసం చక్కగా పనిచేస్తుంది. వాళ్ళకి కడుపు భాగంలో వాళ్ళకి ఆనందం ఉంటుంది. మీకు కడుపు చల్లగానే ఒక మాట ఉంటుంది చూడండి, కడుపు చల్లగానే ఇక్కడే వస్తుంది మీకు. వీటన్నిటికీ థలామస్కి సంబంధం ఉంటుంది. ఆ థలామస్ ని వైబ్రేట్ చేయగలిగేటువంటి శక్తి, దాన్ని యాక్టివేట్ చేయగలిగేటువంటి శక్తి మీకు భద్రకాళి అమ్మకి ఉంటుంది. అయితే ఈ థలామస్ మీకు థలామస్లో కుడి ఎడమ ఉంటాయని చెప్పా కదా నేను. అయితే థలామస్, హైపోథలామస్, ఎపిథలామస్ అని ఉంటాయి. ఈ మూడు కలిసి మీకు మన బ్రెయిన్లో ఒక భాగం ఉంటుంది, థర్డ్ వెంట్రికల్ అని. ఇక్కడ ఎర్రగా ఉంది చూడండి, అది థర్డ్ వెంట్రికల్. ఆ థర్డ్ వెంట్రికల్ చుట్టూ గోడల్లా ఉండేదే ఈ మూడు థలామస్లు. ఏంటంటే థలామస్, హైపోథలామస్, ఎపిథలామస్, ఈ మూడు కలిసి ఈ థర్డ్ వెంట్రికల్ కి ఒక గోడల్లాగా ఉంటాయి. ఈ థర్డ్ వెంట్రికల్ అంటే ఏమిటి అంటే, మనకి ఆధ్యాత్మిక ప్రక్రియలో ఒక చైతన్య స్థితి ఉంటుంది. అది గనక మనం చేరగలిగితే మనం ఆధ్యాత్మిక ప్రక్రియలో ఒక మైలు రాయి చేరినట్టు అనమాట. ఇది ఏ స్థితి అంటే అహం అస్మి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక స్థితి. దీన్నే ఇంగ్లీష్లో ఐ ఎగ్జిస్ట్ అని అంటాం. దీని గురించి నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. ఈ ఆధ్యాత్మిక స్థితి అంటే ఏమిటి, ఇక్కడికి మీరు చేరారు అని మీకు ఎలా తెలుస్తుంది అనేది దాంట్లో నేను మొత్తం చెప్పాను. అయితే ఈ థర్డ్ వెంట్రికల్ చుట్టూ ఉన్నది ఈ థలామస్. అక్కడికి వచ్చినప్పుడు ఐ ఎగ్జిస్ట్ అనేటువంటి ఆధ్యాత్మిక స్థితిని మీరు అనుభవిస్తారు. అయితే ఈ థలామస్ మనం చక్రపరంగా ఏ చక్ర అంటే ఇది మన మనశ్చక్ర. మనశ్చక్ర ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మీకు ఆగ్నేయ చక్ర కనిపిస్తుంది. అన్నిటికన్నా కింద మీకు కన్నులా ఉంది చూడండి, అది మన మూడో కన్ను, ఇక్కడ ఆగ్నేయ చక్రం. దాని పైనే మీకు మనశ్చక్ర ఉంటుంది ఇక్కడ. ఆ మనశ్చక్రానే మీ థలామస్. అయితే మన మనశ్చక్ర మన దేహంలో, లేదంటే మన దేహంలో ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మనశ్చక్రలాగా ఉంటుంది. తర్వాత ఇక్కడ గుండెకి మీకు ఈ కుడివైపున మనస్థన అనేది ఉంటుంది, అది కూడా మీ మనస్కి లింక్ ఉంటుంది దానికి. అంతేకాకుండా మీ స్వాదిష్టాన చక్రం, అది జలతత్వం, అది కూడా మీ మనసుని సూచిస్తుంది. మనం అంటాం చూడండి, నేను ఏదో జరిగిపోయింది జీవితంలో, నాకు చాలా బాధ కలిగింది, నా మనసుకి ఒక గాయం అనేది ఏర్పడింది అని అంటాం. ఆ గాయం మనసు అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాము? వీటి గురించే మాట్లాడుతున్నాం. నా మనసుకి గాయం కలిగింది అంటే ఎక్కడుంది ఆ మనస్సు? ఇక్కడ ఉంది, మనశ్చక్రాలో ఉంది. కానీ పై స్థాయిలో ఇక్కడ మనశ్చక్రాల్లో ఉన్న, దిగువ స్థాయిలో అది స్వాదిష్టాన చక్రంలోంచి పనిచేస్తుంది. ఇక్కడ ఈ స్థాయిలో మనకి ఇక్కడ ఉంటుంది. ఇదంతా మనసులో భాగాలే. ఇవన్నీ మనం జలతత్వంగానే తీసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా తన రూపం వేరేగా ఉంటుంది, జలతత్వంలా కనిపించదు, ఇక్కడ మీకు ఎక్కువ చక్రంలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఏం కనిపిస్తోంది అంటే మన మనస్సు ఎలా పనిచేస్తుందనే దానికి చిహ్నంగా ఈ బొమ్మ ఉంది. మన భావోద్వేగాలు మనం కళల్లో నీటి రూపంలో చూస్తామని చెప్పా కదా నేను. అయితే ఇక్కడ మన మనస్సు అనేది 3 రకాలుగా విభజన చెంది ఉంది. ఒకటి చేతనా స్థితిలో, లేదంటే వేకువ స్థితిలో మనం వాడేటువంటి మనస్సు, అదే ఇక్కడ కాన్షియస్ మైండ్గా ఉంది, నీటి పై భాగం అన్నమాట. ఇందులో ఏముందో మనకి తెలుసు. దీంట్లో నాకు ఈ జీవిత కాలానికి సంబంధించినటువంటి నా విషయాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనం చేతనా స్థితిలో లేనప్పుడు, అంటే స్వప్న స్థితిలో, నిద్రలో స్వప్న స్థితిలో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ లో మన ఎన్నో జన్మల సారం ఇక్కడే ఉంటుంది. మన వ్యక్తిత్వం కానీ, మనలో ఉన్న దోషాలు కానీ, మనలో ఉన్న మంచి కానీ, మనలో ఉన్నటువంటి బాధ కానీ, భయం కానీ అన్ని ఇక్కడి నుంచే ఉంటాయి. ఇక్కడి నుంచే వస్తాయి. కానీ మనకి వేకువ స్థితిలో ఇవి మనకు ఉన్నాయని సంగతి మనకి తెలియదు. ఎందుకంటే వేకువ స్థితిలో మనం సబ్ కాన్షియస్ మైండ్లో ఏముందో తుంగి చూడలేము మనం, అది మూసేసి ఉంటుంది మనకి. ఇది మనకి స్వప్నాల్లో తెరుచుకుని మనకి చాలా విషయాలు మన గురించి మనకి స్వప్నంలో అర్థమవుతుంది. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది.
దానికన్నా దిగువన అన్‌కాన్షియస్ మైండ్ ఉంటుంది. అన్‌కాన్షియస్ మైండ్ అనేది మీకు ఈ సమిష్టి మానవాళికి సంబంధించినటువంటి విషయాలు అక్కడ ఉంటాయి అన్‌కాన్షియస్ మైండ్‌లో. అయితే ఇదంతా జడతత్వమే. మన మనస్సు అంటేనే జడతత్వం. అంతేకాకుండా జడతత్వం అంటే మనం ఏ రకంగా మనల్ని మనం వ్యక్తపరుచుకుంటాము, మనలో ఉన్నటువంటి సృజనాత్మకత, మనలో ఉన్నటువంటి కళలు, మాట్లాడగలిగేటువంటి శక్తి, సంభాషించగలిగేటువంటి శక్తి, మీరు మంచిగా జోక్ చెప్పగలరా లేదా, మీరు మంచి కథలు రాయగలరా లేదా, కవిత్వాలు చెప్పగలరా లేదా, ఇదంతా మీకు ఇక్కడి నుంచే వస్తుంది. ఎవరి దేహంలో అయితే ఈ జలతత్వం బలంగా ఉంటుందో, చక్కగా పనిచేస్తుందో, వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు మంచిగా వ్యక్తపరచుకోగలుగుతారు లోకానికి. వాళ్ళు చిత్రాలు వేస్తారు, మంచిగా పాటలు పాడగలుగుతారు, లేదు అంటే మంచిగా మాట్లాడగలుగుతారు, లేదు అంటే కవిత్వాలు చెప్పగలుగుతారు, మంచి జోక్స్ వేయగలుగుతారు, ఏదో ఒక రకంగా మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు ఆనందంగా ఉండటానికి మీకు ఎవరు చుట్టూ అవసరం లేదు. మీరు ఒంటరిగానే ఆనందంగా ఉంటారు. మీకు చాలా ఎక్కువగా జీవితంలో ఏదో ఉంటేనే ఆనందం ఉంటుంది. నేను ఆనందం కోసం బయట వెతక్కోవటం, లేదంటే ఇంకో మనిషి వచ్చి నన్ను జీవితంలో పెడతాడు అనేది ఉండదు ఇక్కడ. మనం ఒంటరిగా ఉన్నా చాలా ఆనందంగా ఉంటాం. వీళ్ళకి ఒంటరితనం వరం లాంటిది. వాళ్ళు ఆనందపడతారు ఒంటరిగా ఉండటానికి. అంతేకాకుండా మన మీద మనకి ఎంత నమ్మకం ఉంది, మనకెంత విలువ ఇచ్చుకుంటున్నాము, మన ఆలోచించే విధానం ఆరోగ్యకరంగా ఉందా లేదా, అంతా ఇక్కడి నుంచే వస్తుంది జలతత్వం నుంచి. ఇదే మీ మనోమయ కోశం. అందుకనే వాటర్ హీలింగ్ అంటాను చూడండి. అంటే జలంతో మనల్ని మనం స్వస్థత పరచుకోగలుగుతాము. ఇది పర్వదినాలప్పుడు, పండుగలప్పుడు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, ఎప్సోమ్ సాల్ట్స్లో స్నానాలు, లేదంటే ఉపవాసం ఉండటం, కేవలం నీళ్లు తాగి ఉపవాసం ఉండటం. మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు పర్వదినాలు, కార్తీక మాసం నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, కుంభమేళా స్నానాలు, గంగా నది స్నానాలు, ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే, కొన్ని రోజుల్లో చంద్రుడి శక్తి ఎక్కువ ఉంటుంది. చంద్రుడు మనోకారకుడు. చంద్రుడికి నీటికి సంబంధం ఉంటుంది. అందుకని పండగ రోజులో, పర్వదినాలప్పుడు చంద్రుడి ఒక శక్తి ఎక్కువ ఉంటుంది. పౌర్ణమికి వాటికి అప్పుడు చాలా మంది నదీ స్నానాలు చేయమని మనకి చెప్తారు, మన శాస్త్రాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుందో, ఎవరైతే మనోమయ కోశంలో ఉన్నటువంటి దుఃఖంతో బాధపడుతున్నారో, మనకి దుఃఖంలో కూడా అండి ఏడుపే వస్తుంది. ఎందుకు ఏడుపు వస్తుంది? కంటిలోంచి నీరు కారుతుంది, అది కూడా జలతత్వమే. జలంలోంచి జలమే వస్తుంది. మరి దీనికిను మనకి ఈ వాటర్ హీలింగ్ ఉంటుంది చూడండి, దానికి దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఇలా ఎవరైనా తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే తప్పక పర్వదినాలన మీరు నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఖచ్చితంగా చెయ్యాలి. దీని ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే స్వస్థతను తీసుకొస్తుంది మీకు ఇది. అంతేకాకుండా మనకి నేను ఇందాక చెప్పాను, సబ్ కాన్షియస్ మైండ్కి మన స్వప్న స్థితికి సంబంధం ఉంటుందని. మనం నిద్రపోయాక కాసేపు తర్వాత మనకి రెమ్ స్లీప్ అనేది వస్తుంది. రెమ్ స్లీప్ అంటే ఇక్కడ మనకి స్వప్నాలు అనేవి బాగా కనిపించడం మొదలు పెడతాయి. అందుకనే ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి స్వప్నాలు ఎక్కువ కనిపిస్తాయి. ఆధ్యాత్మికంగా ఇంకా ప్రయాణం మొదలు కాని మనిషికి అంతగా స్వప్నాలు రావు, తక్కువ వస్తాయి వాళ్ళకి. అంటే ఎవరైతే మాయలో పుట్టుకుపోయి బ్రతుకుతున్నారు చూడండి, వాళ్ళకి స్వప్నాలు అంత ఎక్కువగా రావు. కానీ ఎవరైతే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా దేవుడి పట్ల వాళ్ళకి ఆ భక్తి ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మార్చుకోవాలి, సత్యాన్వేషణ చెయ్యాలి, ఏదో సాధన చేసేవారు, లేదంటే వాళ్ళ దేహంలో ఆధ్యాత్మిక జాగృతి మొదలైంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి స్వప్నాలు చాలా ఎక్కువ అవుతాయి. ఒక దశలో మనోమయ కోశం శుభ్రమవుతున్నప్పుడైతే ఇంచుమించు రాత్రంతా స్వప్నాలు వస్తూనే ఉంటాయి. అందులో నీటికి సంబంధించినటువంటి స్వప్నాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ తలామస్ ఎలా పనిచేస్తుంది అంటే, మనకి ఇంకా ఇప్పుడు కాసేపట్లో తల లోపల మనకి స్వప్నం అనేది మొదలవుతుంది అనగా, మన తల లోపల
స్లీప్ స్పిండిల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ స్లీప్ స్పిండిల్ అనేది ఏంటి అంటే మన తల లోపల బయో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అంటే తల లోపల ప్రవహించేటువంటి విద్యుత్ శక్తి. ఈ విద్యుత్ శక్తిలో చిన్న చిన్న విస్ఫోటాలు లాంటివి అవుతాయి. అంటే బయో ఎలక్ట్రికల్ బర్స్ అనొచ్చు ఇంగ్లీష్లో. ఈ చిన్న చిన్న విస్ఫోటాలు అయిన వెంటనే మనకి కళలు అనేవి మొదలవుతాయి. ఈ విస్ఫోటాలనే స్లీప్ స్పిండిల్స్ అని అంటాం. ఈ స్లీప్ స్పిండిల్స్ అనేవి తలామస్ నుంచి వస్తాయి. అంటే ఒక రకంగా తలామస్ మీ నిద్రలో వచ్చే స్వప్నాలను నియంత్రిస్తోంది. ఈ స్వప్న స్థితిలో ఈ స్లీప్ స్పిండిల్స్ చాలాసార్లు విస్ఫోటాలు మన తల లోపల అవుతాయి. ఇలా అవుతున్నప్పుడు మన తల లోపల జ్ఞాపకాలు ఏ రకంగా దాస్తున్నాము, ఏ రకంగా అవి మన లోపల ముద్రలు వేస్తున్నాయి, మనం వాటిలోంచి బయటికి వస్తున్నామా లేదంటే ఇంకా కూరుకుపోయి బాధలోకి వెళ్తున్నామా, ఇవన్నీ ఇక్కడే మీకు అవుతాయి. అయితే ఎవరికైతే ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుందో వాళ్ళ తలలో స్లీప్ స్పిండిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి నిద్రలో, మామూలు మనిషి కొట్టే కూడా. ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ మనకి మనోమయ కోశం శుభ్రం అవుతోంది కాబట్టి ఈ స్లీప్ స్పిండిల్ యాక్టివిటీ పెరిగినప్పుడు మనకి మన లోపల లోతుల్లో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ బయటకు వచ్చి ఆ జ్ఞాపకాలు బయటకు విడుదలవుతూ మనకి స్వస్థత అనేది చేకూరుతుంది. అలా చేకూరాలి అంటే తలామస్ బాగా యాక్టివేట్ అయి ఉండాలి. తలామస్ బాగా యాక్టివేట్ అయి ఉంటే మనకి కళల్లో కూడా అక్కడ జరిగేటువంటి విషయాలకు కూడా మనకి స్వస్థత వచ్చేస్తుంది దాంట్లోంచి. అంటే మనం వేకో స్థితిలో కూర్చుని ఏడ్చుకుని మనం కాస్త ఏదైతే ఉపశమనం పొందుతామో బాధల్లోంచి, ఇదే విషయం మీకు కళల్లో అవుతుంది. కాకపోతే ఇక్కడ కళ రూపంలో జరిగిపోతుంటే ఆ స్లీప్ స్పిండిల్స్ పెరిగే కొద్దీ, తలామస్ యాక్టివేట్ అయ్యే కొద్దీ మీకు కళల్లో కూడా మీకు స్వస్థత, ఆ పాత గాయాలు మానిపోవడం అనేది అక్కడ కూడా జరిగిపోతుంది. ఇక్కడ మీకు తీటా వేవ్ అనేది ఎక్కువ పనిచేస్తుంది. తీటా వేవ్ ఎలాంటి వేవ్ అంటే బ్రెయిన్ వేవ్. ఇది ఈ బ్రెయిన్ వేవ్ ఎలా ఉంటుందంటే మీరు మామూలుగా కూర్చుని నిద్రపోకపోయినా కూడా మత్తు లాంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోతారు చూడండి. మీకు ఏదో ఒళ్ళంతా మత్తు ఆవహించినట్టు అయిపోయి, అంటే మీరు పూర్తిగా నిద్రపోరు, వేకువగా కూడా లేరు, మీరు చాలా మత్తు పట్టినట్టు, కళ్ళు కూడా తెరుచుకోలేవు, కళ్ళు బరువుగా అయిపోతాయి. ఒక మత్తు లాంటి స్థితిలోకి వెళ్ళి అలా చాలాసేపు ఉండిపోతాం. కొంతమంది గంట పైనే ఉంటారు అలాగా. ఇది ఏంటంటే ఇది తీటా వేవ్ యాక్టివిటీ. ఈ తీటా వేవ్ యాక్టివిటీ మీకు మన స్వప్నాలది కూడా తీటా వేవ్ యాక్టివిటీ. అక్కడ కూడా అది కూడా బహుశా తలామస్ నుంచే వస్తుంది అనుకుంటా. ఇక్కడ కూడా మనం వేకో స్థితిలో ధ్యానంలో కూర్చుని అలా మత్తులోకి వెళ్ళినప్పుడు బహుశా ఇక్కడ కూడా తలామస్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవటం మూలంగా ఈ తీటా వేవ్ లో మనకి తెలియకుండా గతం తాలూకు కొన్ని బయటకు వస్తూ ఉంటాయి విషయాలు, వచ్చి అలా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మనం చాలా మత్తు లాంటి స్థితిలో ఉండటం మూలంగా మనం స్పందించాం వాటికి. ఈ తీటా వేవ్ యాక్టివిటీలో కూడా మనకి స్వస్థత అనేది వస్తుంది. ఇలా మత్తు లాంటి ఒక స్థితిలో మీరు చాలా కాలం ఉండగలిగారనుకోండి, ఇక్కడ కూడా మీకు తలామస్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి పాత గాయాల నుంచి చాలా తేలిగ్గా మీరు బయటికి రాగలుగుతారు. సో తలామస్కిను మన దేహంలో జరిగేటువంటి ప్రక్రియలో మన మనోమయ కోశంలో ఉన్నటువంటి బాధ, దుఃఖం, ముఖ్యంగా కొంతమందికి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే జీవితంలో చాలా పీడింపబడి ఉంటారు. బహుశా ఏదో వాళ్ళ పెళ్లిలో, వైవాహిక జీవితంలో వాళ్ళ భర్త వాళ్ళని హింసించి ఉంటాడు, లేకపోతే భార్య వాళ్ళని హింసించి ఉంటుంది, 10 మందిలో అవమానాలు పడి ఉంటారు, ఇంట్లో వాళ్ళే పీడించుంటారు, లేకపోతే బయట నుంచి దాడులు జరిగి ఉంటాయి వాళ్ళ మీద. వీళ్ళకి మానసిక స్థితి ఒక మామూలు మనిషికి ఉన్నట్టు ఉండదు. తీవ్రమైన మానసిక గాయాలు ఉంటాయి వీళ్ళకి. అలాంటి మానసిక గాయాలు చాలా తీవ్రమైనవి కూడా మీకు తలామస్ యాక్టివేట్ అయితే తక్కువని పోతాయి. అయితే నేను ఇందాక చెప్పాను కదా, మనకి తలామస్ ఒకటి కుడి మెదడులో, ఒకటి ఎడమ మెదడులో ఉంటుందని చెప్పా కదా. రెండింటి మధ్యలో ఇంటర్ థలామిక్ ఎడషన్ అనేది ఉంటుంది. మనకి తలామస్ యాక్టివేట్ అయినప్పుడు ఈ ఇంటర్ థలామిక్ ఎడషన్ లోంచి ఎక్కువగా శక్తి ప్రవాహం జరుగుతుంది. రెండు బ్రెయిన్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఎక్కువైపోతుంది.
అలా అవ్వటం వల్ల కూడా 2 బ్రెయిన్స్ కలిపి ఎక్కువగా పనిచేయటం వల్ల కూడా మనిషి చాలా తేలిగ్గా పాత గాయాల నుంచి బయటకు వచ్చేస్తాడు. పూర్తి స్వస్థత అనేది జరుగుతుంది ఇక్కడ. అయితే ఈ థలామస్ మీకు మన దేహంలో చాలా నరాలతో కనెక్షన్ ఉంటుందని చెప్పా కదా. ఇక్కడ నేను థలామస్కి ముఖం మీద ఉన్నటువంటి ట్రైజెమినల్ కి ఉన్నటువంటి కనెక్షన్ గురించి చెప్తున్నా. ఇక్కడ పైన మీకు తలలో థలామస్ కనిపిస్తోంది, దానిలోంచి కనెక్షన్ మీకు ముఖం మీదకి నరాలు వస్తున్నాయి. ట్రైజెమినల్ ఇలా ఉంటుంది మీకు, ఇక్కడ ఒక నరము, ఇక్కడ ఒక నరం, ఇలాగనమాట ఈ నరాలు. ఇప్పుడు నేను దాని గురించి చెప్తాను. ఈ ట్రైజెమినల్ కి మనం తొందరగా స్వస్థత చేకూరటానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎవరైనా జీవితంలో చాలా ఎక్కువ బాధపడ్డారనుకోండి, వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. ఇప్పుడు మనకి జీవితంలో ఒక విషయం మనల్ని బాధ పెట్టేది ఒక విషయంగా ఒక రోజు జరిగి ఉండొచ్చు. కాకపోతే ఆ జరిగిపోయాక కూడా దాని తాలూకు గుర్తులు, ఆ మాటలు మన మీద ఒక తీవ్రమైనటువంటి ఒక ముద్ర అనేది మనకి మనసు మీద పడుతుంది. పడి 20 ఏళ్ల తర్వాత కూడా మనకి అవే మాటలు గుర్తుకొచ్చి మనల్ని చాలా బాధ పెడతాయి. మళ్ళీ మనల్ని అదే నొప్పిలోకి, అదే బాధలోకి లాగుతాయి. దాంట్లోంచి ఎలా బయటపడాలో మనకు అర్థం కాదు. ఇక్కడ మనల్ని మనం బాధితులు అని అనుకుంటాం. ఇలా అనుకున్నప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా ప్రాసెస్ చేయలేం. అంటే మనం బయట నుంచి వచ్చే సమాచారాన్ని, మన లోపల మన ఆలోచనలు మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. ఎందుకంటే ఇక్కడ మనం దుఃఖంలో ఉన్నాం. తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు మనకి మాయ కమ్ముతుంది. మాయ కమ్మినప్పుడు మనం జ్ఞానం వైపు మనం వెళ్ళలేం. మనకి జ్ఞానం అనేది దిక్కు తోచదు. మనకి సమస్యలకి పరిష్కారాలు దొరకవు. మనకి సమస్య ఎంతసేపటి గుర్తుకొస్తుంది కానీ దాని పరిష్కారం మనకి అంతుపట్టదు. అలాంటి స్థితిలో మనం ఉంటాం. అంతేకాకుండా మనకి చేతిలో ఉన్నటువంటి సమాచారం కూడా సరిగ్గా అర్థం చేసుకోలేము. సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం మూలంగా మనకి మన జీవితం అగమ్య గోచరంగా కనిపిస్తుంది. ఏది సరిగ్గా అర్థం కాదు. మనం ఏంటో మనకి తెలియదు. బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. అలా కూడా బాధపడతాం. ముందు మనం ఏంటో మనకి తెలిసినప్పుడు నేను బాధితుడిని అనేటువంటి ఒక ఆలోచనలోంచి, అదొక మైండ్ సెట్, దాంట్లోంచి మనం బయటికి వచ్చినప్పుడు నేను బాధితుడిని కాదు అనేది మనకి బాగా అర్థమైనప్పుడు, అప్పుడు మనం మన నొప్పిని దాటి బయటికి వచ్చి మనం మన జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అలా చేయటానికి కూడా మనలో ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం మనకి మన దేహంలో థలామస్ యాక్టివేట్ అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ ధైర్యం మనలో. అయితే ఇక్కడ మీకు ట్రైజెమినల్ నర్వ్ అనేది కనిపిస్తోంది. ఈ ట్రైజెమినల్ నర్వ్ ఏం చేస్తుందంటే, ఇది మీకు ఇన్ఫర్మేషన్, ముఖంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా దేనికి సంబంధించింది? స్పర్శకి సంబంధించింది, నొప్పికి సంబంధించింది, ఉష్ణోగ్రత మార్పులకు సంబంధించింది. ముఖం చుట్టూ భాగాల నుంచి ఇన్ఫర్మేషన్ అంతా థలామస్కి పంపిస్తుంది. అంటే ఇది కదలికలు, ఇప్పుడు మన మొహంలో కదలికలు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మొహం కదులుతుంది. తర్వాత స్పర్శకి సంబంధించినటువంటివి, ఇవన్నీ మీకు థలామస్కి ట్రైజెమినల్ నర్వ్ పంపిస్తుంది. అయితే ఈ ట్రైజెమినల్ నర్వ్ కనుక చూసారు అంటే మీకు ఇక్కడికి ఇట్లా కిందకు వస్తుంది. దాన్ని మ్యాండిబులర్ నర్వ్ అని అంటారు. అది ఇక్కడ దవడ, తర్వాత ఇక్కడ దంతాలకన్నింటికి వెళ్తుంది ఈ నరం. ఇక్కడ మీకు మ్యాగ్జిలరీ అని ఉంది, ఇక్కడికి వస్తుంది, పై భాగంలోకి వస్తుంది, ఇటు కొద్దిగా పైకి వెళ్తుంది, మళ్ళీ కంటికేసి ఒకటి ఉంది. అయితే ఇక్కడ ఈ భాగంలోనే మీకు తాళు చక్రం ఉంటుంది. తాళు చక్రం ఎక్కడ ఉంటుంది అంటే మనకి నోట్లో, అంగట్లో మనకి కొండనాలుక ఉంటుంది కదా, కొండనాలుక వెనక మనకి వెన్నులో తాళు చక్రం ఉంటుంది. తాళు చక్రంలోనే అష్టమాత్రికాలు ఉంటారు. ఈ అష్టమాత్రికాలు ఇక్కడ చూడండి, నీలంగా కనిపిస్తుంది కదా తాళు చక్రం ఈ బొమ్మలో. ఇక్కడే అష్టమాత్రికలు ఉంటారు. ఈ అష్టమాత్రికల వల్లనే మనం రకరకాల భావోద్వేగాలను అనుభవించగలిగేటువంటి శక్తి మనకు ఉంటుంది. కోపం కానీ, దుఃఖం కానీ, ఈర్ష్య కానీ ఇవన్నీ అనుభవించాలి అంటే దాన్ని అనుభవించగలిగే శక్తి మనకు వచ్చేది అష్టమాత్రికల నుంచి. అంటే మన భావోద్వేగాల తాలూకు శక్తి మీకు ఇక్కడ తాళు చక్రంలో ఉంటుంది. అంతేకాకుండా మన నోట్లో నాలుక, దంతాలు, ఈ దవడ భాగం,
ఇవంతా కూడా మీ భావోద్వేగాలతో వీటికి సంబంధం ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి పైకి నరాలు వెళ్తాయి కదా, ఈ లోపల నుంచి వెళ్తాయి. ఈ ముక్కల్లోంచి నోట్లోంచి నరాలు వెళ్ళలేవు పైకేసి ఇలా పైకి, ఎందుకంటే ఇక్కడ ఖాళీ ఉంది. ఆ ఖాళీలోనే మీ నాలుక అనేది ఆడుతుంది. అలా ఖాళీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక రకంగా మీకు నరాల కనెక్షన్స్ అనేవి ఇక్కడ ఖాళీ జాగా రావటం మూలంగా నరాల కనెక్షన్స్ అనేవి సరిగ్గా లేదని అనుకుందాం మనం. ఉదాహరణకి ఇందాక నేను ట్రైజెమినల్ నర్వ్ చూపించాను మీకు. ఈ ట్రైజెమినల్ నర్వ్ మీకు రెండు పక్కల ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి కూడా ఇట్లా ఉంటుంది, ఇక్కడి నుంచి కూడా ఇట్లా వచ్చి ఆగుతుంది ట్రైజెమినల్ నర్వ్. కాకపోతే కుడివైపు ఎడం వైపు ట్రైజెమినల్ నర్వ్ మీకు ఇలా వచ్చి ఇలా కలవవు అన్నమాట. ఇట్లా వచ్చి ఇట్లా ఆగిపోతాయి, కొద్దిగా దూరంలో ఆగిపోతాయి. ఇలా ఆగిపోవటం వల్ల ఏంటంటే రెండింటి మధ్య అంత శక్తి ప్రవాహం ఇటువైపు నుంచి ఇటువైపుకి, ఇటువైపు నుంచి ఇటువైపుకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి శక్తి ప్రవాహం అనేది మనకు అంతగా ఉండదు నోట్లో. దాని మూలంగా ఏమవుతుందంటే మనం మన దేహంలో నొప్పి, మన మానసిక నొప్పి ప్రాసెస్ చేయటానికి మనలో సామర్థ్యం తక్కువ ఉంటుంది. అయితే థలామస్ యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి థలామస్ యాక్టివేట్ అవ్వగానే ముఖంలో ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువైపోతుంది. నరాల్లోంచి చాలా ఎలక్ట్రిసిటీ ప్రవహించి ఇప్పుడు మీకు ఇక్కడ నరాలు కనిపిస్తున్నాయి కదా, ఈ మ్యాండిబులర్ నర్వ్ ఇక్కడ ఇలా వెళ్ళే నరం అంతా కనిపిస్తుంది కదా బొమ్మలో. దాంట్లోంచి కూడా మీకు విద్యుత్ శక్తి ప్రవహించి ఆ నరం మీకు లోపల ఎక్కడ వెళ్తోంది ముఖంలో అనే దానికి మొత్తం మీకు దాని మ్యాప్ కూడా అర్థం అవుతుంది మీకు. ఇలా నరం ఇలా వెళ్తోంది, ఇలా వెళ్తోంది, ఇలా విద్యుత్ శక్తి ఇట్లా వెళ్తోంది, ఇట్లా పంటిలోకి వెళ్తోంది, మీకు మొత్తం తెలుస్తుంది ఎలా ప్రవహిస్తుంది విద్యుత్ శక్తి మీ నోట్లోకి అని చెప్పి. అంతేకాకుండా మీ నాలుక కూడా ఎలక్ట్రిఫై అయిపోతుంది. నాలుక లోపల కూడా విపరీతంగా ఎలక్ట్రిసిటీ వస్తుంది. నాలుక చివరిన కూడా మీకు ఎలక్ట్రిసిటీ బాగా తెలుస్తుంది నోట్లో. ఈ ఎలక్ట్రిసిటీ మనకి ముఖంలో ఎక్కువయ్యేసరికి మీకు ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ వలన ఏదైతే నరాల మధ్యలో ఖాళీ జాగా ఉంటే నరంకి తగలట్లేదో ఆ ఖాళీ జాగాలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏర్పడి రెండు నరాల మధ్యలో సంభాషణ మొదలవుతుంది. అంటే ఇప్పుడు నరం తీసుకున్నారనుకోండి, ఇట్లా వచ్చి ఇక్కడ ఆగుతుందని చెప్పే కదా, నువ్వు రెండు కలవని చెప్పా కదా, ఇలా ఆగిపోతాయని చెప్పా కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నరం మధ్యలో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఇట్లా ఒక నరం వచ్చి ఇక్కడ ఆగింది, ఒక నరం వచ్చి ఇక్కడ ఆగింది అనుకుందాం, ఇరు పెదాల పక్కన. ఈ రెండు ఇలా కలవట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది వచ్చి ఇక్కడ ఆగింది, ఇది వచ్చి ఇక్కడ ఆగేసరికి బాగా ఎలక్ట్రిసిటీ వచ్చింది రెండింటిలో. వచ్చేసరికి రెండింటి మధ్యలో ఒక శక్తి క్షేత్రం అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏంటి, పెదాల పైన ఒక ఎనర్జీ వోర్టెక్స్ అనేది ఇలా తిరగటం మొదలు పెడుతుంది. ఆ శక్తి క్షేత్రం ఏం చేస్తుంది, ఈ శక్తి క్షేత్రం ద్వారా ఈ రెండు నరాల మధ్యలో సిగ్నల్స్ ఇటు అటు కదులుతాయి అన్నమాట. ఈ శక్తి క్షేత్రం తిరుగుతున్నంతసేపు దాంతో ఏమైపోతుంది, ఈ రెండింటి మధ్యలో ఒక సంభాషణ అనేది ఏర్పడుతుంది. అదే రకంగా మీకు ఇక్కడ నరం ఇట్లా వెళ్తుంది కదా, ఇక్కడ దాకా వచ్చి ఆగుతుంది కదా, రెండు వైపులా ఇటు నుంచి ఇటుకి ప్రవాహం తెలుస్తుంది మీకు. ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రవాహం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ శక్తి క్షేత్రం ఇక్కడ ఒకటి తిరుగుతుంది, గడ్డం కింద ఒక చిన్న చక్రం ఇక్కడ తిరుగుతుంది. ఇవన్నీ శక్తి క్షేత్రాలు అనేవి తిరగటం మొదలు పెడతాయి. ఎందుకు అంటే నరాల్లో ఎలక్ట్రిసిటీ పెరగటం మూలంగా. అంతేకాకుండా దంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ చాలా ఎక్కువైపోతుంది. దంతాల్లోనే మీ భావోద్వేగాలు చాలా ఉంటాయి స్టోర్ అయ్యి. అందుకనే ఎవరికైనా కూడా తీవ్రమైన దుఃఖంలో ఉన్నారనుకోండి, వాళ్ళు దంతాలని బిగపెట్టేస్తారు. ముఖ్యంగా ఈ కింద దంతాలని పై దంతాలతో గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళు ఉత్తప్పుడు కూడా అట్లాగే పట్టుకుని బిగదీసుకుని ఉంటారు నోళ్ళని వాళ్ళు. అది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తీవ్రమైన మానసిక వేదనకు గురైన వాళ్ళు ఆ సంగతి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా కొంతమంది పళ్ళు నూరుతారు, నిద్రలో కూడా పళ్ళు నూరటం, పళ్ళు పటపట కుట్టుకోవటం, ఇవన్నీ ఎందుకు అంటే దంతాల్లో నొప్పి బాధ అక్కడ దాగి ఉంటుంది. అది పోయేంత వరకు ఈ సిమ్టమ్స్ పోవు మనిషికి. అంతేకాకుండా ఈ దవళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా అందుకనే వస్తాయి మనకి ఆధ్యాత్మిక జాగృతిలో పళ్ళు ఊడి పడిపోతున్నట్టుగా కూడా కళ్ళు వస్తాయి. ఇది ఎక్కడ వస్తాయంటే మనకి శక్తిపాత్ మనకి మన గురువు నుంచి వచ్చి అది మన మీద పనిచేస్తున్నప్పుడు
మన మనోమయ కోశంలో చాలా మార్పులు జరుగుతాయి. లోపల రసాయనిక మార్పులు కూడా జరుగుతాయి. ఆ మనోమయ కోశంలో జరిగే మార్పులకు కూడా దంతాలు ఊడిపడిపోతున్నట్టు కళ్ళు వస్తాయి మనకి. అయితే ఈ ట్రైజెమినల్ ఏమవుతుందంటే రెండు వైపులా ఛార్జ్ అయ్యేసరికి, రెండు వైపుల నుంచి శక్తి ప్రవాహం వచ్చేసరికి ఈ ఎక్కడైతే ఆగిందో మధ్య భాగంలో మీకు శక్తి క్షేత్రాలు అనేవి ఏర్పడతాయి. ఏర్పడేసరికి ఇటువైపు భాగానికి కరెక్షన్ వచ్చేస్తుంది. మీకు ఎలక్ట్రిసిటీ ఇటు నుంచి ఇటుకి ఫ్లో అవుతుంది. ముఖమంతా ఫ్లో అవుతుంది ఎలక్ట్రిసిటీ ఇట్లాగా మొత్తం ఇరువైపులా. అంతేకాకుండా నోట్ లోపల కూడా దంతాల్లోంచి కూడా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. ఈ దంతాలు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇట్లా కూడా ఎలక్ట్రిసిటీ. ఈ రెండు మీరు దంతాల దగ్గరికి తీసుకుంటారు కదా, ఇట్లా తీసుకున్నప్పుడు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అన్ని పక్కల నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. అన్నింటికంటే ఎక్కువ మన కెనైన్ టీత్ అంటే ఈ రెండు పళ్ళు దాంట్లో చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుంది. ఇక్కడ మనం నోరు మూసినప్పుడు దంతం మీద దంతం వచ్చి ఇక్కడ వాలుతుంది కదా, ఈ భాగంలో చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ రెండు వైపులా పైనుంచి కిందకి, కిందకి నుంచి పైకి ఇట్లా ప్రవహిస్తుంది. అలా ప్రవహిస్తున్నప్పుడు ఏమవుతుందంటే పెయిన్ ప్రాసెసింగ్కి ఏదైతే మనకి శరీరంలో నరాలు అనుకూలంగా లేకుండా కొద్దిగా దూరంగా ఉన్నాయో వాటి అన్నింటి మధ్యలో శక్తి ప్రవాహం చక్కగా ప్రవహించింది అనుకోండి, 1-2 రోజులు చాలు. మీరు ఎన్నో జన్మల బాధ నొప్పి నుంచి 1-2 రోజుల్లో బయటకు వచ్చేస్తారు. మీకు పాత గాయాలు ఇంకా ఏం ఉండవు అక్కడ, అన్నీ మానిపోతాయి. ఎందుకు మానిపోతాయి? మీ నాలుకలో ఎలక్ట్రిసిటీ, మీ పళ్ళల్లో ఎలక్ట్రిసిటీ. మీ పళ్ళల్లో ఎలక్ట్రిసిటీ ఎప్పుడు వస్తుంది? ఆ లోపల మనోమయ కోశంలో దుఃఖం, బాధ అన్ని తొలగిపోయాక మీ పళ్ళు ఎలక్ట్రిసిటీ వస్తుంది. లేదంటే పళ్ళల్లో ఎలక్ట్రిసిటీ వస్తే మీకు దుఃఖం మాయమైపోతాయి మీ దేహంలోంచి. అంతేకాకుండా ఈ శక్తి క్షేత్రం ఏదైతే నరాల్లోంచి బాగా బలంగా ఎలక్ట్రిసిటీ ప్రవహించడం వల్ల మీ ముఖం పై భాగాల్లో అంత ఏర్పడుతుందో ఇది ఇంకా మళ్ళీ మిమ్మల్ని బాధలోకి, దుఃఖంలోకి వెళ్ళనివ్వదు. దాన్ని వదిలించుకుని దానిపైన బతికేటటువంటి స్థితి మీరు వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏంటంటే మీకు నోట్ లోపల అంగట్లో పైన ఒక చక్ర తిరుగుతుంది, లలనా చక్ర అనుకుంటా దాన్ని లలనా అంటారు. ఆ చక్ర కూడా తిరగటం మొదలవుతుంది. ఇక్కడ మీరు నాలుకని పైన ఇక్కడ పెడతారు కదా నోట్లో, ఆ పై భాగంలో లలనా చక్ర తిరుగుతుంది. మీకు మీ జీవితంలో కష్టాలను తొలగిపోయి మీకు మనోమయ కోశం అనేది చక్కగా యాక్టివేట్ అయిపోయి దాంట్లో ఉన్న బాధ, నొప్పి అనేవి వెళ్ళిపోయాయి అనుకోండి, మీకు నోరు తీయగా అయిపోతుంది. ఎందుకు తీయగా అవుతుంది? మీ మనోమయ కోశం నుంచి బాధ, నొప్పి అన్ని ప్రాసెస్ అయిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? మీ నరాల మధ్యలో ఇటు అటు ఫ్లో ఎక్కువైపోయింది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫ్లో అనేది ఎక్కువ అయ్యేసరికి మీరు చాలా తేలిగ్గా, ఎంత తీవ్రమైన మానసిక వ్యధ అయినా కూడా 1-2 రోజుల్లో బయటకు వచ్చేస్తారు దాంట్లోంచి. ఇంకా తర్వాత మళ్ళీ తిరిగి వ్యధలోకి కూరుకునేటువంటిది ఉండదు ఆ మనిషికి థలామస్ యాక్టివేట్ అయ్యాక. ఇక్కడ ఇంకొక సిమ్టమ్ ఏంటంటే ఇదంతా జరుగుతున్నప్పుడు కొద్దిగా చర్మం మీద అక్కడక్కడ ఇట్లా కాలుతున్నట్టుగా మీకు ఇలాగా ఏదో కొద్దిగా కాలుతున్నట్టుగా అలాగా చిన్న అట్లాగా మీకు స్పర్శ వస్తుంది. ఈ థలామస్ యాక్టివేషన్ అప్పుడు వచ్చేటువంటి స్పర్శ. మామూలుగా ఏంటంటే ఒక మనిషికి తనతో దానికి ఒక మంచి సంబంధం ఉందనుకోండి, అతను నొప్పి, బాధ అని తేలిగ్గా శరీరం ప్రాసెస్ చేసేస్తుంది అనుకోండి, లోపల నొప్పి, బాధ లేనప్పుడు ఏంటంటే మనిషికి ఇంకా నాకు ఉన్నటువంటి సంబంధం మంచి సంబంధం ఉంటుంది. నాకు ఒక మిత్రుడిని బ్రతుకుతాను అంటే ఇంకా నన్ను నేను బాధ పెట్టుకోను. గతం తాలూకు గొంతులేవి నాలో లేవు, నన్ను బాధ పెట్టేవి, కిందకి లాగే గొంతులు నాలో మాయమైపోతాయి. కాబట్టి నేను ఒక స్నేహితురాలుగా బ్రతకగలుగుతాను. అంతేకాకుండా ఇక్కడ ఈ మనిషికి పూర్తిగా మానసిక ఆరోగ్యం కోలుకుంది కాబట్టి ఇక్కడ థలామస్ యాక్టివేట్ అయింది కాబట్టి తెలియకుండానే పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడేస్తూ ఉంటారు వీళ్ళు. ఏదో మాటల్లో పై స్థాయి జ్ఞానాన్ని చెప్తారు, చెప్పి తెల్లబోతారు. ఏంటి నేనే ఇలా మాట్లాడానా, నాకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేసుకుంటారు. ఇది నాకు ఆఖరి జన్మ, నాకు అన్నీ తెలుసు, నేను
అప్పుడు మీరు భవిష్యత్తు గురించి కూడా చెప్పగలుగుతూ ఉంటారు. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వీళ్ళు ఆలోచించి చెప్పట్లేదు. ఆ మాటలు అవంతటావే వాళ్ళ నుంచి వస్తున్నారు. ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకసారి థలామస్ యాక్టివేట్ అయితే మన లోపల మనకి ఒక పై స్థాయి తెలివితో ఒక అనుసంధానం అనేది జరుగుతుంది. ఒక రకంగా మనలోంచి విశ్వంలో ఉండేటువంటి ఒక జ్ఞానపరమైనటువంటి మాటలు, లేదంటే ఒక పై స్థాయి చేతనా స్థితి నుంచి వచ్చే మాటలు మనలోంచి సహజంగా బయటకు వస్తాయి. సహజంగానే అలా బయటికి మాట్లాడేస్తాం మనం. మాట్లాడేసి తర్వాత మనమే తెల్లబోతాం. ఏంటి ఇలా మాట్లాడానంటే నేను ఇలా ఆలోచించనే, ఎక్కడి నుంచి వచ్చింది మాట అనుకుంటాం. అంతేకాకుండా కొన్నిసార్లు వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి కొన్ని జీవాలతో, అంటే పై స్థాయి జీవాలతో వీళ్ళకి ఒక రకమైనటువంటి లోపల అనుసంధానం లాగా, ఒక లింక్ లాగా ఏర్పడి వాళ్ళ జ్ఞానాన్ని కూడా వీళ్ళు బయట వ్యక్తపరచగలుగుతారు లోకానికి. వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళ మీదకి ఎవరైనా వచ్చి నీకు చేత కాదు, నీకు సామర్థ్యం లేదు, నువ్వు ఇలా చేయలేవు, ఇలా వాళ్ళ విలువను తగ్గించేటట్టుగా ఎవరైనా మాట్లాడినా కూడా వీళ్ళు ఖాతరు చేయరు. నా సంగతి నాకు తెలుసులేపో అంటారు. అంటే ఇంకేది వాళ్ళకి అంటదు. బయట వాళ్ళ మాటలు వీళ్ళు అంత పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళేంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు నిజం నుంచి బ్రతుకుతున్నారు. ఇప్పుడు మన గురించి మనకి తెలియనంత కాలం ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మనల్ని ఏమార్చగలుగుతారు. మనమేంటో మనకి తెలిసాక బయట ఎవరు మనల్ని ఏమార్చలేరు. అంతేకాకుండా ఇక్కడ మీకు వ్యక్తిగత స్వాతంత్రం అనేది చాలా ఎక్కువగా మనిషి అనుభవిస్తాడు. ఒక మనిషికి అతనికి శక్తి ఉంది అంటే అర్థం ఏంటి అంటే అతనికి వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ ఉందని అర్థం. ఇక్కడ ఈ మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛని కోరుకుంటారు. ఒక మామూలు మనిషి వ్యక్తిగత స్వేచ్ఛ కోసమే జన్మాంతం ప్రాకులాడతాడు. ఇక్కడ అది వాళ్ళకి నిజమైపోతుంది అనమాట. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛలోంచే బ్రతుకుతారు ఇక్కడ. తర్వాత ఈ స్థాయికి వచ్చేసరికి వాళ్ళు ఏం పని చేయాలి భూమి మీద, వాళ్ళ తెలివిని, వాళ్ళ దృష్టిని ఎలాంటి పని మీద పెట్టాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు ఆ దిశగా ముందుకు వెళ్తారనమాట. అయితే ఇక్కడ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించగలిగేటువంటి శక్తి మనలో, ముఖ్యంగా నెగిటివ్ ఈగో అని అంటారు. నెగిటివ్ ఈగో అంటే మనలో ఉన్నటువంటి అహంకారం, డాంబికాలు, అది కోపం రూపంలో ఉండొచ్చు, దుఃఖం రూపంలో ఉండొచ్చు, ద్వేషం రూపంలో ఉండొచ్చు, ఈర్ష్య అసూయ రూపంలో ఉండొచ్చు, కోరికల వెంట పడేటువంటి తత్వంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ మనిషి దేహం ఒక మెషిన్ లాగా వీటిని మార్చేసి పై స్థాయి తెలివిగా మార్చేస్తుంది. అయితే ఇక్కడ థలామస్లు రెండు ఐక్యం అవటం మూలంగా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ థలామస్ల మధ్యలో మీకు ఫ్లో అనేది ఎక్కువ అవటం మూలంగా, రైట్ లెఫ్ట్ బ్రెయిన్ మధ్యలో ఫ్లో ఎక్కువ అవటం మూలంగా, రెండు కలిపి పనిచేయటం అనేది ఎక్కువ అవటం మూలంగా ఇక్కడ మీకు ప్రెషర్ వస్తుంది. తలలో వచ్చి ఇక్కడ నుంచి ఏదో ఇలా బయటికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది భాగంలో. అది ఏమిటి అంటే రెండు థలామస్ దగ్గరకు వస్తున్నాయి, వచ్చి కనెక్షన్ దగ్గర రావటం అంటే రెండు మధ్య కనెక్షన్ ఎక్కువ ఇటు నుంచి అటుకి, అటు నుంచి ఇటుకి కమ్యూనికేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు దానికి రెండు ఒకట్లా పనిచేస్తున్నప్పుడు మీకు ఇక్కడి నుంచి ఏదో బయటికి ఇట్లా వస్తున్నట్టు మీకు ఇక్కడ వస్తుంది. ఇట్లాగా కొన్నిసార్లు ఇక్కడ మీకు రెండో బొమ్మ ఉంది చూడండి, ఆ బొమ్మ లాంటి దృశ్యాలు కూడా మీకు తల లోపల కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, మీ థలామస్ అనేది ఇక్కడ హీల్ అవుతుంది అన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడే మీకు తల లోపల పూలు పూస్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా మందికి కనిపిస్తాయి ఈ భాగంలో. అయితే మన లోపల ఉన్నటువంటి దుఃఖం కానీ, తర్వాత మనకి ఏమైనా అయినా, మనకి ఆవేశం కలిగినా, దుఃఖం కలిగినా, ఆ దుఃఖంగా మీ కడుపులో ఉండిపోకుండా, మీకు కోపం వచ్చింది అనుకోండి ఉదాహరణకి, ఆ కోపం అక్కడ కోపంలా బిగదీసుకుని మీ కడుపులో గట్టిగా ఉండిపోకుండా, కోపం రాగానే సమాన వాయువు అనేది అక్కడ తిరగటం మొదలవుతుంది. అంటే గుండ్రంగా ఇట్లా అక్కడ కడుపులో మీకు ఏదో తిరుగుతున్నట్టుగా అనిపించేది పైకేసి వస్తుంది. మీకు పైకేసి వచ్చి ఇక్కడ మనశ్చక్రకు చేరి అక్కడికి అది జ్ఞాన రూపంలో ఏదో మారిపోతుంది. అంటే ఇక్కడ మనిషికి కోపం అంటదు. కోపం అయినా కూడా, దుఃఖం అయినా కూడా, ఒక నిమిషం వచ్చినా కూడా అది కింద నుంచి పైకేసి ఆ శక్తి, కోపమైనా దుఃఖమైనా ఏదైనా కూడా శక్తే. అది ఆ శక్తి కింద నుంచి పై స్థాయికి వచ్చేసి ఇక్కడ చైతన్య రూపం దాన్ని మారిపోతుంది. మారిపోయేది జ్ఞానం రూపంలోనూ,
లేదంటే ఏదైనా ఒక సమస్యకు పరిష్కారంగా రూపంగాను, లేదంటే ఒక సృజనాత్మకగా రూపంగాను, లేదంటే ఒక విషయానికి పరిష్కారంగానో మారిపోతుంది. దాంతో ఇంకా మనిషికి కోపం గాని, దుఃఖం గాని ఏదైనా వచ్చినా కూడా ఒక నిమిషం కూడా ఆ మనిషి మీద అది నిలిచి ఉండదు. ఆ తక్కువ స్థాయి భావోద్వేగం ఈ మనిషి దాన్ని పై స్థాయికి తీసుకొచ్చి దాన్ని వేరే రకంగా వాళ్ళు మార్చేసుకోగలే శక్తి ఈ మనిషిలో ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు సృజనాత్మకత ఎక్కువ అవటం వలన, వ్యక్తిగత స్వాతంత్రం ఎక్కువ అవటం వలన వీళ్ళలో నాయకత్వపు లక్షణాలు మీకు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ స్థాయిలో వీళ్ళ ఆరిక్ ఫీల్డ్ చాలా బాగా పనిచేస్తుంది. థలామస్ బాగా పనిచేస్తున్నప్పుడు ఆరిక్ ఫీల్డ్ బాగా పనిచేస్తుంది. అందుకనే ఇక్కడ వీళ్ళకి కోపం, దుఃఖం వచ్చినా ఇలా కింద కడుపులోంచి ఇలా పైకి వస్తుంది కదా, అది ఒక జ్ఞాన రూపంలో మారిపోయాక దాని తాలూకు ముద్రలు, అంటే కోపం తాలూకు ముద్రలు ఏవైనా ఇంకా మన సైకిక్ బాడీలో ఉన్నాయి అంటే వెంటనే ఆరిక్ ఫీల్డ్ యాక్టివేట్ అయ్యి అది తిరిగి అది శరీరాన్ని కడిగేసినట్టుగా ఆ ముద్రలన్నిటినీ, అంటే మానసికంగా మన మీద ఏర్పడినటువంటి ముద్రల్ని తొలగించేస్తుంది. సిస్టమ్ క్లెన్స్ చేసేస్తుంది. మళ్ళీ మొత్తం మీకు శుభ్రపడిపోతుంది సిస్టమ్. అంటే కోపం కలగక ముందు ఉన్నటువంటి స్థితి ఉంది చూడండి, మళ్ళీ ఆ స్థితికి వెళ్ళిపోతారు మీరు. తర్వాత ఈ స్థాయి నుంచి కూడా మనిషి కిందకి పడవచ్చు. ఎలా పడవచ్చు అంటే కొంతమందికి ఇక్కడ సిద్ధులు లాంటివి కూడా వస్తాయి. ఆ సిద్ధుల్ని కనుక దుర్వినియోగం చేశారనుకోండి, దానివల్ల ఒకళ్ళకి కష్టం, నష్టం వచ్చేటట్టుగానో, లేకపోతే వాళ్ళ అహంకారాన్ని పెంచుకోవడానికి అన్నట్టుగా దాని ప్రలోభాలకి గురయ్యి వాళ్ళు తప్పుదారిలో వెళ్తే ఇక్కడి నుంచి కూడా పడిపోయి మళ్ళీ తిరిగి కిందకు వచ్చేటువంటి స్థితి తప్పక ఉంటుంది. ఇక్కడ ఉన్న చోటే మనం ఇంకా నిలుపుకోవాలి శక్తిని, అట్లాగా భ్రష్టు పట్టకుండా. పైగా ఇక్కడ సిద్ధులు కూడా మరి ఎక్కువగా వాడుకున్నా కూడా మళ్ళీ మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం, మన శక్తిని కోల్పోతాం మనం. ఇక్కడ ఈ బొమ్మను ఇప్పుడు మీరు చూసారంటే మీకు ఏమర్థం అవుతుందంటే బయటికి వచ్చినటువంటి కూరలు, తర్వాత నాలుక కూడా బయటికి చాచుంది. మీకు చెప్పాను, మీకు నాలుక కూడా యాక్టివేట్ అయిపోతుంది. మనకి మానసిక నొప్పి నుంచి బయటకు వచ్చేటప్పుడు నాలుక, పళ్ళు, తాళు చక్రం, ఇక్కడ మీకు ఈ గొంతులో మీకు సిమ్టమ్స్ ఉంటాయి. థలామస్ యాక్టివేట్ అవుతుంది. ముఖం మీద అంత ఈ భాగంలో, దవడ భాగంలో మొత్తం ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుంది. ఇదంతా కలగలిసి మిమ్మల్ని చాలా తేలిగ్గా దుఃఖం నుంచి బయటకు తీసుకొస్తాయి. అదే అమ్మవారి కూరలుగా ఒక్కసారి మీరు దుఃఖంలోంచి బయటకు వస్తే మీ దేహంలో వచ్చే హార్మోన్స్ ఉత్పత్తి మారిపోతుంది. అదే మీకు అమ్మవారి నాలుకగా, నాలుక మించి కారేటువంటి రక్తంగా, పైగా కెనైన్ టీత్. ఈ కెనైన్ టీత్ లోంచి చాలా ఎక్కువ ప్రవాహం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ప్రవహిస్తుంది. అలా ప్రవహించినప్పుడు ఇలా పళ్ళు దగ్గర పెట్టుకున్నప్పుడు మీరు ఇలాగా మీకు అలా కూడా ముఖంలో మీకు ఎక్కువగా శక్తి ప్రవాహం తిరిగి థలామస్ బాగా యాక్టివేట్ అయ్యి టక్కమని మీరు నొప్పిలోంచి వచ్చేస్తారు బయటికి. ఇక్కడ తర్వాత మీరు ఇక్కడ శివుడు నేల మీద పడుకుని సాక్షి మాత్రంగా చూస్తున్నాడు చూడండి అమ్మవారిని. అమ్మవారు ఎక్కి తొక్కినా కూడా కోపంతో మీరు కూడా శివుళ్ళా అయిపోతారు. అంటే ఇంకా మీకు మీ మీద ఎవరైనా ఎక్కి తొక్కి మిమ్మల్ని బాధ పెట్టి ఏదైనా చేయాలన్నా కూడా ఇంకా మీకు అది అంటదు, పట్టదు. అది మాయ అన్న సంగతి మీకు అర్థమైపోతుంది. ఇంకా మాయ మీ మీద కమ్మదు. ఈ స్థితికి తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి భద్రకాళి అమ్మకుంది. అందుకనే పూర్వం రాజు అంటే నా వాళ్ళలో నాయకత్వపు లక్షణాలు ఉండాలి. ప్రతిదానికి చలించిపోయేటువంటి తత్వం ఉంటే మంచి రాజుగా అవ్వలేడు ఆ మనిషి. ముందు ఆ తత్వం మనిషిలో ఉండాలి. ఆ తత్వం ఆ మనిషిలో ఉండటం కోసం ధైర్యం, స్థైర్యం, అన్ని రకాలుగా విజయం కలగాలి ఆ రాజు కంటే వాళ్ళు భద్రకాళి అమ్మ ఉపాసన చేసేవాళ్ళు. భద్రకాళి అమ్మ మంత్ర జపం ఇప్పటికీ మనం చేయొచ్చు. అది ముఖ్యంగా ఎవరైతే దుఃఖంలో కూరుకుపోయి ఉన్నారో, ఎవరికైతే గతంలో చాలా బాధపడి ఉన్నారో, వేదనకి గురై ఉన్నారో వాళ్ళకి భద్రకాళి అమ్మవారి మంత్రం ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలి, ఈ అమ్మవారి కటాక్షంతో మనకి థలామస్ తల లోపల యాక్టివేట్ అవుతుంది. ఒక్కసారి అది యాక్టివేట్ అయిందంటే చాలా తేలిగ్గా మనం దుఃఖంలోంచి, బాధలోంచి మనం బయటికి వచ్చేయగలుగుతాం. నమస్కారం.